ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం సంసారవైరిణే నమః. ఓం సంసారవైరిణే నమః. జన్మ దుఃఖం జరా దుఃఖం జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః జాయా దుఃఖం పునః పునః సంసారం సాగరం దుఃఖం సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త రుణానుబంధ రూపేణ రుణానుబంధరూపేణ పశుపత్ని సుతాదయః పశుపత్ని సుతాదయ రుణక్షయే క్షయం యాంతి. రుణక్షయే క్షయం యాంతి. రుణక్షయే అని ఒత్తక్కర్లేదు. రుణక్షయే క్షయం యాంతి. రుణక్షయే క్షయం యాంతి. మొదటి క్ష ఒత్తుతున్నారు. రుణక్షయే క్షయం యాంతి. రుణక్షయే క్షయం యాంతి. కా తత్ర పరిదేవన కా తత్ర పరిదేవన. కా తే కాంత కస్ తే పుత్రః కా తే కాంత కస్ తే పుత్రః. సంసారోయం అతీవ విచిత్రః సంసారోయం అతీవ విచిత్రః. కస్య త్వం వా కుత ఆయాతః కస్య త్వం వా కుత ఆయాతః. తత్వం చింతయ తదిహ భ్రాంతః తత్వం చింతయ తదః భ్రాంతః. తదిహ భ్రాంతః. తదిహ భ్రాంతః. కస్త్వం కోహం కుత ఆయాతః కస్త్వం కోహం కుత ఆయాతః. కా మే జననీ కో మే తాతః కా మే జననీ కో మే తాతః. ఇతి పరిభావయ సర్వమసారం ఇతి పరిభావయ సర్వమసారం. విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. ఈ శ్లోకాలను ఈరోజు మననం చేయాలి. సంసార వైరినే నమః అని సంసార వైరి యొక్క స్వరూపాన్ని లక్షణాన్ని మననం చేస్తున్నాం. సంసారం అంటే ఏం చెప్పుకున్నాం? సంసారం అంటే ప్రవర్తన. అది కిందికి జారి పడతాడా పైకి ఎక్కుతాడా అక్కడ చెప్పలేదు. ఆ మాట చెప్పలేదు. నువ్వు కిందికైనా జారిపడు, పైకైనా ఎక్కు. నిచ్చెన ఉంది, కిందికి దిగుతామా పైకి ఎక్కుతామా? పైకి ఎక్కుతాం. ఎందుకు? కింద ఉన్నాం కాబట్టి. పైన ఉంటే కింద ఉన్నాం కాబట్టి పైకి ఎక్కుతాం. ఇప్పుడు మనుష్య జన్మ ఎటువంటిది అంటే 84 లక్షల జీవరాశుల గర్భాలను దాటి మనిషి జన్మకు వచ్చాడు. అంటే ఇంకా కింద ఉన్నాయి జన్మలు. ఇప్పుడు పైన అందుకోవలసింది ఇంకొక మెట్టు ఉంది. ఇంకా తన బ్రహ్మస్వరూపాన్ని అందుకోవాలి. అంటే ఇప్పుడు కింద లేడు. మామూలుగా నిచ్చెనేస్తే కింద ఉన్నవాడైతే పైకి ఎక్కుతాడు. మధ్యలో ఉన్నవాడు కిందికి జారగలడు, కిందికి దిగగలడు, పైకి ఎక్కగలడు.
అట్లాగే ఇప్పుడు మనుష్య దేహం ఎట్లా ఉంది, మనుష్య యోని తనకు ఇంకా పతనం అవ్వటానికి కూడా అవకాశం ఉంది. అదే అమీబా అనుకోండి, ఇంకా దీనికి పతనం అవ్వటానికి అవకాశం ఏం లేదు, అది పైకే ఎక్కుతుంది. కానీ ఇప్పుడు మనిషికి కిందికి పతనం అవ్వటానికి కూడా అవకాశం ఉంది. కాలు జారిందా ఎక్కడో లోయలో పడతాడు, ఏ జన్మలోనో పడతాడు. ఎక్కాలంటే ఇంకా కొంత తనకు ఉంది. ఎదిగే బుద్ధి ఎదగాల్సిన అవకాశము అవసరం కూడా ఉంది. కనుక సంసారం అనేది ఇప్పుడు తనకేమైంది, ఒక అవకాశం, ఎటైనా పోవటానికి అవకాశం ఇచ్చింది సంసారం. దీన్ని ఎప్పుడైనా సరే ఒక పదాన్ని మనము 2 రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సృగతౌ ధాతు సంసారానికి ఇప్పుడు 2 రకాలుగా చెప్తున్నాం. పత్లుగతౌ ధాతు అంటే పాపం అన్న పదానికి పత్లుగతౌ ధాతు. అక్కడ ఏం చెప్తున్నాం మనము, ఆ పదానికి నెగిటివ్ అర్థమే చెప్తున్నాం. కానీ ఎప్పుడైనా ఉన్నతంగా తీసుకోవటము, ఎందుకంటే సృష్టిలో నెగిటివిటీ అనేదే లేదు కాబట్టి ఆ దృష్టితో తీసుకున్నప్పుడు ఏ పదాన్నైనా సరే దాని పాజిటివ్ యాంగిల్లో, పాజిటివ్ అప్రోచ్లో తీసుకోవటము, ఎదగటానికే ఉపయోగించుకోవటం అవసరం. అట్లాగే ఏ అవకాశం ఇచ్చినా సరే, అంటే ఒక మనిషి ఏ స్థితిగతులలో ఉన్నా సరే, ఎటువంటి స్థితిగతులలో ఉన్నా సరే, ఏ దేహంలో ఉన్నా సరే, అంటే స్త్రీ పురుష దేహాల్లో ఉన్నా సరే, ఎటువంటి వాళ్లకు ఉన్న బాధ్యతలు, బరువు బాధ్యతలు, ఎటువంటి పరిస్థితులు, వాళ్ళ డ్యూటీస్ ఎట్లా ఇచ్చినా సరే, అది మనకు సృష్టి మనకు నప్పితేనే ఇస్తుంది, మనకు అవసరం అయితేనే ఇస్తుందని ముందు అనుకోవాలి. మనం ఉన్న స్థితిగతులు ఏం స్థితిగతులు, మనకు అవసరం ఉన్న స్థితిగతులు. మనం ఏ తరగతిలో ఉన్నాము, ఒక పిల్లవాడిని నువ్వు ఏ తరగతిలో ఉన్నావంటే 5వ తరగతి అన్నాడు అనుకోండి. ఎందుకు అంటే వాడి తెలివికి 5వ తరగతి చదవాలి, వాడి వయసు తెలివి 5వ తరగతి చదవటానికే అని మనం చెప్తాం. అప్పుడే కదా అందులో చేరుస్తారు. ఏదో ఒక తరగతిలో చేర్చుకోండి అంటే వాడి వయసుని తెలివిని బట్టి చేర్చుకుంటారు. ఎట్లాగో సృష్టి మనను కూడా ఇందులో చేర్చింది అంటే అర్థం ఏమిటి, మనకి తగింది. ముందు దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, దాన్ని ఒప్పుకుంటామో, ఒప్పుకున్న వెంటనే మనం దాన్ని అన్వయించుకుంటాం అన్నమాట, మనకు అనుకూలంగా చేసుకుంటాం. లేకపోతే నాకెందుకు ఇవి ఉన్నాయో, నాకెందుకు ఇట్లాంటి పరిస్థితులు, నాకే ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు, ఇంకొకడికి ఎందుకు లేవు అని ఇట్లాంటి పిచ్చి భావాలు ఉంటే ఇంక ఎదగడు వాడు ఎప్పటికీ. కనుక ముందు ఒప్పుకో, ఉన్న స్థితిగతులన్నీ నాకు కావలసినట్టుగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి, పైగా నాకు సహకారంగానే ఉన్నాయి కానీ నాకు ప్రతికూలంగా లేవు, నన్నేం పతనం చేయవు అని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడు ఎదుగుతాడు. ఇంకా ఒప్పుకున్నాడంటే అసలు ఒప్పుకోవడం అంత గొప్ప శక్తి, దానివల్ల వచ్చే శక్తి ఇంకొకటి ఉండదు. ఒప్పుకోనప్పుడే అన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. ఒప్పేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతుంటే ఇంకా ఆగడు. ఆ సంసారం ఏమవుతుంది, ఇప్పుడు సృగతం అంటే పైకెక్కేది అవుతుంది. ఇప్పుడు ఈ సంసార వైరి అనే పదం ఎక్కడొచ్చిందంటే, ఇంత మనము దాన్ని విచారణాత్మకంగా తీసుకున్నా కూడా ప్రతి ప్రవర్తనలో ఎంతో స్పష్టత పొందాల్సిన జీవుడు ఇప్పటికీ కూడా పొందటం లేదు. కాబట్టి పతనమునే పొందుతున్నట్లుగా వాడి అవగాహన ఉంది. కాబట్టి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అనుకుంటూనే ఉన్నాడు. కాబట్టి వాడికి సంసార వైరి అంటే ఏమిటి, వీర విక్రాంతో ధాతు అసలైతే వైరికి కూడా ముందడుగు వేయించేవాడని అర్థం. అంటే లాక్కు వెళ్తాడు మనని స్వామి. ఆ లాక్కు వెళ్ళే ఆ లక్షణానికి, ఆ స్వరూపానికి నేను ఒదిగి ఉంటాను అని సంసార వైరికి నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ కొన్ని శ్లోకాలను మనం చెప్పుకుంటున్నాము పోయిన వారం నుండి. అవేమిటి, జాగ్రత్త జాగ్రత్త అని మేల్కొల్పు పాడే శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు మనందరం ఇప్పుడు జాగ్రత్త జాగ్రత్త అంటున్నారంటే దాని అర్థం ఏమిటి, నిద్రలో ఉన్నాం అని అర్థం. ఏ నిద్రలో ఉన్నాం, మోహ నిద్రలో ఉన్నాం. మామూలుగా కళ్ళైతే మెలుకునే ఉన్నాయి కానీ మోహ నిద్రలో ఉన్నాం కాబట్టి తట్టి లేపుతున్నారు. ఇవన్నీ కూడా ఏవైతే వస్తున్నాయో అవన్నీ శ్రీ గురుదేవులు చెప్పినవి అని ఇందులో రాయబడింది. ఎందుకంటే వాటి మూలం స్రోత ఎక్కడి నుండో తెలియలేదు కనుక మన గురుదేవులు చెప్తే అది గురుదేవుల ఉవాచనే, అంతే. ఏదైనా బోధ గురుస్వరూపమే. కనుక ఇక్కడ ఏమంటున్నారు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం. చక్కగా జ జ జ అనే అక్షరాలు ప్రాసగలిపి అన్నిటినీ దుఃఖంతో ఒకటి చేసేసారనమాట, కామన్ చేశారు. పునః 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 జన్మ దుఃఖం అని అర్థం.
సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగ్రత్త. జన్మ దుఃఖమట. జర అంటే జన్మ అంటే తెలుసు, పుట్టుక. జర అంటే ముసలితనం, ముసలితనము. జాయ అంటే భార్య. ఈ మూడు దుఃఖమట. సంసారం సాగరం దుఃఖం, మొత్తం అది సాగరం అంత పెద్ద దుఃఖం, అగాధమైన దుఃఖం అంటున్నారు. పునః పునః మళ్ళీ మళ్ళీ జన్మ, పునః పునః జన్మ దుఃఖం, మళ్ళీ మళ్ళీ పుట్టటం, మళ్ళీ మళ్ళీ సావటం. దీని వెనకాల కూడా ఏమొచ్చింది? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. అది కూడా వచ్చింది ఒకసారి. ఈ పుట్టటం చావటం అనేది పెద్ద దుఃఖం అంటున్నారు. అందరూ అంటారు, కానీ మనకెప్పుడైనా గుర్తుందా ఎక్కడెక్కడ పుట్టాం, ఏమేం చేసాం? చెప్పండి. మరి దుఃఖం అంటే ఎట్లా నమ్మకం కలుగుతుంది? శాస్త్రం చెప్తే శాస్త్రాన్ని నమ్మాల్సిందే, గురువు చెప్తే గురువుని నమ్మాల్సిందే. కానీ ఇన్ని యోనులలో పుట్టిన అనుభవం కానీ, గుర్తింపు కానీ, కష్టాన్ని అనుభవించిన గుర్తింపు కానీ ఉందా నిజానికి? మరి లేనిది ఎట్లా నమ్మేది? అనుభవంలో లేనిది ఏది సత్యం కాదు, అవునా? మరి అనుభవం ఏముంది? అనుభవం ఏముంది చెప్పండి? అవన్నీ అనుభవంలో లేవు. మరి ఇప్పుడున్న అనుభవం మనకేముంది? ఉన్నాను అన్న అనుభవం కూడా ఇప్పుడు గురువు చెప్తేనే కదా. అంతకుముందు తెలియదు. మరి అసలు మన అనుభవం ఏమి? ఉన్నానని తెలియదు. అంటే సచ్చిదానంద స్మృతి వస్తూ అహం అనే నేను ఉన్నాననేది కూడా తెలియదు. ఇది గురువే చెప్పారు. వెనుక ఇన్ని 84 లక్షల జన్మల్లో ఎత్తావని తెలియదు. ఇది గురువే చెప్పారు. మరి మనకేముంది సొంతగా తెలివి? బ్రతుకున్నానని తెలుస్తుంది. దేహంతో బ్రతుకున్నానని తెలుస్తుంది. అంటే దేహపు గుర్తింపే సత్యంగా ఉంది, కానీ మిగతా ఏదైనా శాస్త్రం చెప్తేనే తెలుస్తోంది, గురువు చెప్తేనే తెలిసింది. దేహంతో బ్రతికున్నానులో ఇప్పుడు దానికి స్పష్టత లేదన్నమాట. మనం దేహంతో బ్రతుకున్నాను అంటున్నాం. మనం ఇంకో మాట కూడా మాట్లాడతాం. దేహం విడిచిన తర్వాత జీవుడు వెళ్ళిపోతాడు అంటే వాడు ఒకడు ఉంటాడనైతే మన వాక్యంలోనే ఉంది కదా. సత్యాన్ని గుర్తించకపోవటం వేరే సంగతి. మన కళ్ళున్న గుడివాళ్ళం కాబట్టి తెలియదు. కానీ వాక్యంలోనే ఏముంది? దేహం విడిచి పోతాడు జీవుడు అనే ఆ పదం అయితే మనకు పరిచయమే. అంటే దేహం కంటే వేరుగా ఒకడిని మనం మాట్లాడతాం. వాడు వెళ్ళిపోతాడు, పుడతాడు అని మనం మాట్లాడతాం, అంతేనా? మాట్లాడినప్పటికీ కూడా దాని గురించిన సత్యం తెలియదు. అంటే జన్మ యొక్క రహస్యం మనకు తెలియదన్నమాట. జన్మ గురించిన రహస్యము మనకు అర్థం కావటం లేదు. తెలియదా అంటే పూర్తిగా తెలియదు అనలేం మనం. మన భారతదేశంలో జీవుడు పోతాడన్న సంగతి తెలియకుండా ఎవడన్నా ఉంటాడా? ఉండడు. అందుకే కదా మనం అంత్యక్రియలు చేస్తాము, వాళ్ళకి తర్వాత ఉత్తర సంస్కారాలు చేస్తుంటామా లేదా? ఎందుకు చేస్తాము? జీవుడు అనేవాడు ఒకడు ఉంటాడనేది, మళ్ళీ జన్మ అనేది ఉంటుందని మనకు బాగా తెలిసింది. దాన్ని నమ్మకుండా లేము. అయితే స్పష్టత లేదు ఇందులో. మన ఉనికిని గురించి స్పష్టత కాదు కదా, జన్మను గురించిన స్పష్టత కూడా లేదు. అందుకే దుఃఖమైంది అది. లేకపోతే దుఃఖం ఎక్కడుంది? తెలిస్తే దుఃఖం ఎందుకు ఉంటుంది? చక్కగా నేను దేహం కాదు, దేహం లేకుండా నేనున్నానని మనకు తెలిస్తే దేహానికి ఏమైనా మనకేమన్నా అవుతుందని అనుకోం కదా. మంచిదే అది. అంటే మనకు స్పష్టత లేదన్నమాట. అందుకు దుఃఖం ఇది. ఎందుకు? ఏ విషయాన్నైనా మనం చేపట్టేటప్పుడు దాన్ని కష్టంగా తీసుకుంటామా, బోధగా తీసుకుంటామా, సుఖంగా తీసుకుంటామా అనేది విషయంతో ఉండదు. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. అది మనతోనే ఉంటుంది, మన గ్రహింపులోనే ఉంటుంది. ఏం మాట్లాడినా సరే తప్పుగానే తీసుకోవచ్చు, ఏం చేసినా సరే దోషంగానే తీసుకోవచ్చు, ఏం జరిగినా సరే కష్టంగానే తీసుకోవచ్చు. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? విషయంలో ఉండవు, తన అప్రోచ్లో ఉంటాయి. అంటే తను చేపట్టుటలో ఉంటుంది. కనుక జన్మనైనా సరే
అవకాశంగా తీసుకుంటావా లేకపోతే కష్టంగా తీసుకుంటావా? ఇప్పుడు ఇది దుఃఖం అని అంటున్నారు ఇక్కడ. ఎందుకు దుఃఖము? తెలియకపోతే దుఃఖం, తెలిస్తే అవకాశం. చూడండి, దేహం కూడా, దేహాన్నేమో దుఃఖాలయం అంటారు, దేవాలయం అంటారు. రెండిట్లో ఏది సత్యం? మనం ఏం చేసుకుంటే అది సత్యం. మనం దుఃఖాలయం చేసుకుంటామా దేవాలయం చేసుకుంటామా నీ చేతుల్లో ఉంది. అంతేగాని అది అక్కడ ఏం లేదు. అక్కడ నువ్వు ఎట్లా తీసుకుంటావు, నీ గ్రహింపు ఏమిటి అనేది నీ చేతుల్లోనే, నీ దృష్టిలోనే తప్ప సృష్టిలో వేరే ఏం లేదు, నీ దృష్టి తప్ప. నువ్వు దేన్ని ఎట్లా చూస్తే అది సత్యం, ఎట్లా తీసుకుంటే అది సత్యం, అంతే. పూర్వము ఏమీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఎట్లా ఉంటారు, మృదు స్వభావులు. అన్నీ ఎట్లా జరిగినా ఏది జరిగినా మన మంచికే అంటాడు. ఆ చిన్న మాట గొప్ప వేదాంతం చెప్తుంది. అది ఏది జరిగినా సృష్టికి ఇష్టం లేకపోతే జరుగుతుందా సృష్టిలో? నువ్వే అనుకున్నావు జరుగుతున్నాయి అనుకుంటామా? నేనే అనుకున్నావు జరుగుతాయి కాదు. సృష్టి సమ్మతితో జరుగుతుందంతా. ఎందుకు? ఎట్లా జరిగితే ఎవరికి ఎట్లా గుణపాఠం రావాలో సృష్టికి తెలుసు కాబట్టి, సృష్టి రచనకు తెలుసు కాబట్టి అట్లాగే జరుగుతాయి. ఏది జరిగినా మన మంచికే అని తీసుకోగలిగినప్పుడు ఏమవుతుంది? ఎంత చెడు విషయం జరిగినా సరే, ఇంట్లో అందరూ చచ్చిపోయి దివాలా తీసి ఇళ్ళు అమ్ముకొని ఇవన్నీ మంచి అంటారా మీరు? అంటే ఆ మంచే కదా, ఇది అనిత్యం అసుఖం లోకం అని తెలుస్తుంది. అట్లా ఏం జరగకుండా ఉంటే ఎప్పటికీ నిత్యము సుఖము అనుకుంటాడా లేదా? ఈ సంసారం మీద ఎంత భ్రాంతి కలుగుతుంది. అందరూ బాగుండి అన్నీ బాగుంటే ఎప్పటికీ ఇది నిత్యము సుఖము అనుకుంటాడు. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఏం తెలుస్తుంది? ఇది అనిత్యం అసుఖం లోకం అని బాగా తెలుస్తుంది, స్పష్టత వచ్చింది. మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచే జరిగింది. ఇప్పుడు దుఃఖం అనేది ఎప్పుడు వచ్చింది? స్పష్టత లేకపోతే దుఃఖం. ఇప్పుడు చూడండి, ఏదైనా షాప్కి వెళ్ళాము, 2 చీరలు చూపించాడు, 2 కాకపోతే 4 చూపిస్తాడు, 4 కాకపోతే 40 చూపిస్తాడు. ఏది కొనుక్కోవాలి అని కన్ఫ్యూజన్ వస్తుంది. అయోమయంలో పడతారు ఆడవాళ్ళు. ఎప్పుడు అయోమయంలో పడతారు? ఎప్పుడు అవుతుంది? అది కదా అన్నిటికీ కారణం. నీ రంగుకి, నీ ఎత్తుకి, నీ రూపానికి ఏది నప్పుతుందో నీకు తెలియాలి కదా. మనం ఎప్పుడో పక్కవాడిని అడుగుతాం, ఇది బాగుంటుందా నాకని. ఇది బాగుంటుందో లేదో నీకు తెలియాలి. కానీ ఆ మెటీరియల్, నీ దేహానికి ఆ మెటీరియల్, ఆ రకమైన బట్ట నీకు వసతిగా ఉంటుందా? కాటన్ కావాలా, పట్టు కావాలా, సిల్క్ కావాలా, షిఫాన్ కావాలా, ఏం కావాలో నీకు తెలియాలి కదా. ఆ స్పష్టత లేనప్పుడు కన్ఫ్యూజన్. నాకు ఇది కావాలి, నాకు ఇది నప్పుతుంది అని స్పష్టత ఉన్నవాడికి అయోమయంలు, కన్ఫ్యూజన్లు లేవు అక్కడ. దేనికైనా అంతే. నువ్వేం చేయబోతున్నావు నీ జన్మతో తెలిస్తే జన్మ దుఃఖం ఎందుకు అవుతుంది? ఇప్పుడు చదువుకునే పిల్లాడు ఉన్నాడు, చదువుకునే రోజుల్లో అంటే కొంత చిన్న వయసులో తెలియకపోవచ్చు, కానీ ఒక 6వ తరగతి 8వ తరగతి దాటిన తర్వాత వాడికి ఒక సబ్జెక్ట్ మీద ఆసక్తి కలుగుతుంది. ఆ సబ్జెక్టునే ముందుకంటే 10వ తరగతి తర్వాత స్పెషలైజేషన్ వస్తుంది. కాబట్టి ఆ రంగంలోనే నేను ఎదగాలి అనుకుని స్పష్టత ఉన్నవాడికి కన్ఫ్యూజన్ లేదు. జీవితంలో నేనేం కావాలి అనుకుని ముందు నుండే తెలిసిన వాడికి, తెలియని వాడికి ఈ గ్రూప్ తీసుకోవాలా, ఆ గ్రూప్ తీసుకోవాలా, ఈ కాలేజ్లో చేరాలా, ఆ కాలేజ్లో చేరాలా, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలా, అది రాయాలా, ఎప్పుడు వస్తుంది ఇదంతా? తనకేం కావాలో తెలియనప్పుడు. అది దుఃఖభూయిష్టం. మనిషికి అదే కష్టం, ఇంకో కష్టం లేదు. అస్పష్టతయే కష్టం, అన్నిటికీ మూల కారణం. ఆ అస్పష్టతలోనే ఉన్నారు అందరూ, అన్ని ప్రాణులు అందులోనే ఉన్నాయి. స్పష్టమైన దృష్టిని ఎవరిస్తారు? గురువిస్తారు. నీ జన్మ యొక్క స్పష్టమైన దృష్టిని ఎవరిస్తారు? గురువిస్తారు. కనుక జన్మ దుఃఖం, జరా దుఃఖం. జరా దుఃఖం అట, ముసలితనం దుఃఖం అంటున్నారు. మనకు అనుభవం రాలేదు ఇంకా అని అనుకోకూడదు. ఎందుకంటే ముసలితనం అంటే క్షీణించటం. దీంట్లో కూడా ఎట్లా ఉంటుంది? ఒక్కొక్క అంగము నెమ్మదిగా క్షీణిస్తూ ఉంటుంది. ఒక్కసారి ముసలితనం అంటే సడన్ చేంజ్ కాదు కదా, అది క్రమంగా జరుగుతున్న మార్పు. ఎట్లా మనకి తెలుస్తుంది కదా, 20లో ఉన్నప్పుడు ఒక శక్తి ఉంటుంది దేహానికి, 30లో ఇంకో రకంగా ఉంటుంది. 20లో ఉన్నప్పుడు
అత్యంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఏదేమైనా చేయగలడు, దూకగలడు, ఎగరగలడు, అన్నీ చేయగలడు. 30 వస్తే అంత చేయగలడు. ఇప్పుడు కూడా ఆమె ఏం కాలేదు, కానీ అది గబుక్కున దూకడు, అంతేనా? 20లో ఉన్నప్పుడు గబుక్కున దూకినట్టుగా 30లో గబుక్కున దేనికి దూకడు. 40లో అనుకున్నా కూడా కొంచెం దేహమే ఆపేలాగా అయిపోతాడు. పోనీ అప్పటికీ దూకుదాం అనుకున్న 50, 60 వస్తుంటే దేహమే ఇంకా అలాంటి ఉత్సాహము రానివ్వదు, చేష్ట చేయనివ్వదు. అంటే ఇది పరిణామ క్రమం, అంటే క్రమంగా మార్పు వస్తుంది. ఈ క్రమమైన మార్పులో మామూలుగా మనుషులకు ఎట్లా ఉంటుందంటే, ముసలాడు అయినా సరే దేహమేమో ఆపుతుంది, కానీ మనసులో బుద్ధిలో ఉండే కోరికల వేగం మాత్రం ఆగదు. ఎందుకు ఆగదు? చేయలేక ఊరుకుంటున్నాడు, కానీ చేయకూడదని కాదు, అంతేనా? ఎందుకు ఆగదు చెప్పండి? మనస్సు వేగం ఎందుకు ఆగదు? దేహానికి అవుతుంది వయసు, కానీ మనసుకేం వయసు? అది నిత్య నూతనం, ఎప్పటికీ దూకుతూనే ఉంటుంది అది. కానీ దేహం తనను ఆపుతుంది. ఆపటంలో నిదానం వస్తుంది అని అనుకుంటాం మనం, కానీ ముసలాళ్ళందరూ నిదానంలో ఉన్నవాళ్ళు ఏం కాదు. ముందు అది బాగా తెలుసుకోవాలి మనం. చేయలేక నోరు మూసుకున్నారు. నిదానం అనేది మనసుకు వస్తే అప్పుడు తేడా ఉంటుంది. అది చిన్నపిల్లవాడికి కూడా ఉండొచ్చు. చిన్నపిల్లవాడికి కూడా మనసు కుదురైన మనస్సు అయితే, నిలకడ ఉన్న మనస్సు అయితే అది కుదురుగా ఉంటుంది. కనుక వయస్సుతో దీనికి ఏమీ సంబంధం లేదు. అయితే జరా దుఃఖం ఎందుకు అయిందంటే, దేహమేమో ఆటోమేటిక్గా వేగాన్ని ఆపింది, కానీ మనస్సును జీవుడు నియంత్రించుకోలేకపోయాడు కదా. వాడికి ఇప్పుడు కష్టంగా ఉంది. లోపలేమో రజోగుణము, అన్ని గుణాలన్నీ వాడిని రెచ్చగొడుతూనే ఉన్నాయి. అది భోగించాలి దాంతో. ఇప్పుడు దానికి తగ్గట్టుగా మన దేహం పనిచేయటం క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. జృష్ వయోహానో ధాతు, మన జర అనే పదానికి వయస్సు హాని అవుతూ ఉంటుంది, క్షీణించిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు? అది దుఃఖంగా అనుభవిస్తాడు వాడు. అదే కనుక మనస్సు నిలకడగా ఉండుంటే, నిలకడ ఉన్న మనస్సుకి నిదానమైన దేహము కంపాటబుల్, సమన్వయం అయ్యే ఉంటుంది, వాడికి ఏం కష్టం అనిపించదు. ఇప్పుడు ఎట్లా ఉంది? లోపలేమో కరెంట్ ఎక్కువ ఉంది, ఆపరేటర్స్ ఏమో దాన్ని తీసుకోలేకపోతుంది. ఫ్లక్చుయేషన్ వస్తుందా లేదా? వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వస్తుంది. అట్లా ఉంది మన పరిస్థితి. కోరికల వేగమేం తగ్గలేదు, తగ్గించుకోలేదు మనిషి. అందుకే మామూలుగా ఏ వేదాంతంలో ప్రవేశం లేని ముసలాళ్ళ మొహంలో దీనత్వం ఉంటుంది. దీనత్వం అంటే చేతగానితనం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? స్వామివారు ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. ఏమిటంటే, అక్కడ దీపావళి పండుగ వచ్చింది. ఈ ముసలాయనేమో వాకిటికి ముందు అట్లా బయట గుమ్మానికి లోపల కుర్చీ వేసుకొని పడక కుర్చీలో కూర్చొని ఉన్నాడు. మనవడు వెళ్ళి చిచ్చుబుడ్డి కాలుస్తున్నాడు. ఎవడో అడ్డం వచ్చారు. జరుగురా చిచ్చుబుడ్డి కాల్చటానికి చూస్తానంటాడు. ఎందుకు? ఇప్పుడు ఆ కుర్రాడికి ఎంత ఉత్సాహం ఉందో చిచ్చుబుడ్డి కాల్చటంలో, ఈ ముసలాడికి కూడా అంతే ఉంది. వీడు వెళ్ళలేక చూసి ఆనందిస్తుంటాడు. అందుకే చాలామంది ముసలాళ్ళు పెళ్లి చేసుకోరా, నీ పెళ్లి చూసి నేను ఆనందిస్తానంటాడు. వాడి పెళ్ళికి వీడి ఆనందానికి ఏమిటి? వాళ్ళిద్దరూ అనుభవిస్తూ ఉంటే ఆ అనుభవాన్ని నేను నా మీద ఆపాదన చేసుకొని ఇంకా అలాంటి సుఖం ఏదో ఉంది అని అనుకోవాలని. వీడికి ఇంకా బుద్ధి రాలే. వీడు ఎన్ని అనుభవించినా, ఎన్ని జరిగినా వీడికి ఇంకా బుద్ధి రాలేదు, అనుభవం రాలేదు, అందులో సుఖం లేదని తెలియలేదు కనుక, ఆ నిదానం రాలేదు కనుక దాన్ని చూసి వాళ్ళ మీద రుద్దుతుంటారు. నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అని వాళ్ళ మీద రుద్దుతుంటారు. వీడేం చేయాలని వీడు ఆలోచించడు, వీడు ఎట్లా సమన్వయం చేసుకుందామని ఆలోచించడు. అప్పుడు దుఃఖం. లేకపోతే తాను ముందే నిదానంగా ఉంటే, దేహం సమన్వయం ఉంటే, ముసలితనంతో ఏం కష్టం వచ్చింది? ఇప్పుడు నాకు ఇంకా ఎనర్జీ కావాలి, నేను ఇంకా ఏదో చెయ్యాలని అనుకుంటున్నాడు. అప్పుడు దేహం సహకరించట్లేదు అంటాడు. దేహం సహకరించకుండా ఎప్పుడు ఉండదు. వీడి ఫ్రీక్వెన్సీకి, అంటే మనస్సులో కోరికల ఫ్రీక్వెన్సీకి దేహం పోకడకు క్లాష్ వస్తుంది, స్పర్ధ వస్తుంది. కాబట్టి ట్యూన్ కాకపోతే టేప్ రికార్డర్ అందుకుంటుందా? టేప్ రికార్డర్ని ఏం చేయాలండి? రేడియోని ఏం చేయాల్సి వస్తుంది?
ట్యూన్ చేయాలి. ట్యూన్ చేస్తే సిగ్నల్ అందుకోవాలి. అదే ఫ్రీక్వెన్సీని అందుకుంటే పాట మోగుతుంది. ఇప్పుడు జీవితంలో ఎప్పుడు దుఃఖం పాటనే కానీ మంచి పాట రావట్లేదు. ఎందుకు? ఎప్పుడు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వటం లేదు కాబట్టి. అప్పుడు జరా దుఃఖం, జాయా దుఃఖం. దీని గురించి లీలలను చెప్పాలంటారా? భార్యకు భర్త, భర్తకు భార్య గురించిన లీల ఎటువంటిది? అనంతమైంది. ఎట్లా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా గ్లాసులు చూసారా? గ్లాసులు ఉంటాయి కదా, అన్నీ ఒకే రకం గ్లాసులు తీసుకుంటే ఏమైపోతాయి అవి? మనం అన్నీ పేర్చి పెట్టినప్పుడు అంటుకుపోతాయి, అవునా? సైజులో తేడా ఉంటే, కొలతలు తేడా ఉన్నది, షేప్లో తేడా ఉన్న గ్లాస్ అయితే ఎప్పటికీ అంటుకో. అట్లా ఎప్పటికీ అంటుకోని గ్లాసుల్లాగా ఉంటారు భార్యాభర్తలు. అంటుకుపోతే కష్టం కదా. ఎందుకు అంటుకోరు? సృష్టిలో ఎవ్వరు కూడా అట్లా అంటుకోరు. గ్లాసులు అంటే మనం ఒకే రకం ఒకే సైజులో తయారు చేసేసుకుంటాం ఫ్యాక్టరీలో, కానీ ఈ సృష్టి ఫ్యాక్టరీలో తయారైన జీవుల ఏ ఇద్దరు జీవుల ప్రవృత్తి ఒకటిగా ఉండదు. వాళ్ళ కాంబినేషన్ వేరే. కాబట్టి ఎవ్వరు అట్లా అంటుకోరు. ఎందుకు సృష్టి జాగ్రత్త తీసుకుందంటారు? గ్లాసులు అంటుకుంటే మనం ఎంత కష్టపడతాం చెప్పండి, వాటిని లాగి పీకడానికి. వేడి నీళ్ళలో వేసుకోవాలా? అంత అవాంతరమే రాకుండా చేసుకుంది సృష్టి. ఏ ఇద్దరి జీవులకు కూడా సృష్టిలో ఒకటే ప్రవృత్తి ఉండనే ఉండదు. దగ్గరగా మ్యాచ్ అవ్వచ్చేమో కానీ మహా అయితే ఒకటిగా అయితే ఉండదు. సృష్టి ఆ జాగ్రత్త ముందుగానే తీసుకుంది. ఎందుకంటారు? ఎందుకు చేసింది అట్లా? అంటుకుంటే పీక్కోలేదు కాబట్టి. ఇప్పుడు అసలు వేరు వేరు ప్రవృత్తులతో ఉండి అనుక్షణము స్పర్ధ వస్తుంటే కూడా నా వాళ్ళన్న బంధం ఎంతుంది? ఉందా లేదా? అనుక్షణం తెలుస్తుంది. ఎవడు నీ వాడు కాదు, ఎవడు నీ మాట వినడు, ఏది నీకు అనుకూలంగా జరగదు అని అనుక్షణము తెలుస్తూ ఉంది, జరుగుతూ ఉంది. అట్లా అయినప్పుడు కూడా పిల్లలు మాత్రం తల్లిదండ్రులకు పిల్లలు ఎక్కడన్నా అనుకూలంగా ఉంటారా? ఉండరు. అంతటా ఏదో ఒక రకంగా స్పర్ధ వస్తున్నప్పుడు కూడా నా అనే బంధం ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంది అక్కడ, అంతేనా? అదే కనుక అనుకూలంగా ఉండుంటే ఇంకా అంటుకుంటే తీయలేము. వేడి నీళ్ళలో వేసినా తీయలేము, కొట్టినా తీయలేని గ్లాసుల్లాగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు జాయా దుఃఖం ఎందుకయింది? ఎప్పుడైనా సరే భ్రాంతిని విడగొట్టడానికే దుఃఖము ఒక దాని పాత్ర ఎటువంటిదంటే మహాభారతంలో శకుని లాంటిది. మనిషి భ్రాంతిలో పడకుండా ఎప్పటికీ కూడా వ్యతిరేక న్యాయంలో, అన్వయ న్యాయము వ్యతిరేక న్యాయము రెండు ఉంటాయి. సృష్టిలో అన్వయ న్యాయం కూడా మనిషిని భ్రాంతిలోంచి తొలగించటానికే, వ్యతిరేక న్యాయం కూడా భ్రాంతి నుండి తొలగించటానికి. అంటే మనకు అనుకూలంగా ఉండే వాళ్ళు కూడా, ఇప్పుడు సాధన చేస్తున్నాం అనుకోండి, మనకు అనుకూలంగా ఉండి మన సాధనకు సహకరించే వాళ్ళు ఎంత పాత్ర వహిస్తున్నారో అంతే పాత్ర మనకు ప్రతికూలంగా మనని ఎదిరించి మనని వద్దని మనని ఆపే వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు. ఎందుకంటే అట్లాంటి వాడు ఉంటేనే వీడికి కొంచెం పట్టుదల ఉంటుంది, దాన్ని ఎదుర్కొనైనా నేను చేయాలని. అన్నీ బాగానే ఉంటే వీడి తమో గుణంలోనే కూరుకుపోతాడు. కనుక దుఃఖం అనేది ఏం చేస్తుంది? మనిషికి వ్యతిరేక న్యాయంలో సహకరిస్తుంది. శకుని ఏం చేశాడు మహాభారతంలో? దుర్యోధనుడికి ఎక్కడ మంచి బుద్ధి పుడుతుందో, మారిపోతాడో అన్నట్టుగా ఎప్పుడూ పక్క నుండి వాడి బుద్ధి బాగుపడనివ్వకుండా చేశాడు. ఎందుకు? మంచిదే కదా, దుర్యోధనుడు బాగుపడితే మంచిదా కదా? చెప్పండి, దుర్యోధనుడు బాగుపడితే మంచా కాదా? శకుని మంచివాడు అంటున్నాను నేను, ఎందుకంటే దుర్యోధనుడు బాగుపడకుండా ఎప్పుడు రక్షిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనకు ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి దేహంలో, పెయిన్ కిల్లర్ ఇస్తాం, మంచిదే కాదా? మంచిదే అంటారా? దుర్యోధనుణ్ణి అట్లా మరుగున పెట్టకూడదు, పీకి పారేయాలి. పెయిన్ కిల్లర్ ఇస్తే ఏమవుతుందంటే పెయిన్ తెలియదు,
పెయిన్ తెలియకపోతే రోగం ఉందో లేదో మనకు ఎట్లా తెలుస్తుంది? అస్తమానం ఇస్తూనే ఉంటే. ఆ నొప్పి తెలిస్తే దాన్ని తగ్గించుకునే మార్గం తెలుసుకుంటాడు మనిషి. నొప్పి తెలియకుండానే ఉందనుకోండి, దాన్ని తీసేసుకోలేడు ఎప్పటికీ కూడా. దుర్యోధనుడు తాత్కాలికంగా బుద్ధి బాగుపడినట్టు అనిపించినా వాడి గుణమే అటువంటిది కనుక ఆ గుణాన్ని పీకి పారేయాలంతే మూలాల నుండి. కాబట్టే పెంచుతాడు స్వామి వాడి దుష్టపు చేష్టలను మొత్తం పైదాకా తీసుకెళ్ళిపోతాడు. ఎంత చెడిపోవాలో అంత చెడగొట్టిన తర్వాత అప్పుడు పీకి పారేస్తాడు. కాబట్టి దానికి స్వామి ఉద్యమం అది. మన లోపలే ఉన్న దుర్యోధనుణ్ణి కూడా మనం ఏం చేయాలి? గుర్తించాలి, గుర్తించి తీసేయాలి. దాన్ని అణగదొక్కి మరుగున దాచిపెట్టుకున్నాం అనుకోండి, అది ఎట్లా ఉంటుంది? పక్కలో బల్లం లాంటిది అంటారు, మనకే గుచ్చుకుంటుంది ఎప్పుడైనా. కనుక దాన్ని ఏం చేస్తుంది? అన్వయ న్యాయం స్వామిదైతే వ్యతిరేక న్యాయం శకునిది. అట్లాగే సృష్టిలో సుఖం ఎంత పనిచేస్తుందో దుఃఖం కూడా అంతే పనిచేస్తుంది. రెండు కూడా మనకి ఏం చేస్తుంటాయి? ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వచ్చి మనని ఏం చేస్తాయి? భ్రాంతి నుండి బయటికి తీసుకొస్తాయి. అంటే జగత్తు యొక్క తాత్కాలిక గుణాన్ని, అశాశ్వత గుణాన్ని, అనిత్యమైన గుణాన్ని చూపిస్తూ ఉంటాయి. సుఖము దుఃఖము రెండు అంతే చేస్తున్నాయి. కానీ సుఖము దుఃఖము రెండూ మనను బయటపడేయటానికి అట్లా ప్రవర్తిస్తున్నాయని గుర్తించని వాడికి అప్పుడేమవుతుంది? ఇవన్నీ దుఃఖంగానే కనిపిస్తాయి. జాయా దుఃఖం ఎందుకయింది? ఎప్పుడు పొసగదు తనకు, కానీ నాది అనుకుంటున్నాడు. ఎట్లా అంటే మొండితనం ఎట్లా ఉంటుంది మనిషి కంటే, తన ఆత్మ లక్షణాలు ఏమిటి? సచ్చిదానంద స్మృతికి లక్షణాలు ఏమిటి? వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి? శాశ్వతము, అవునా? శాశ్వతము, లోటు లేనిది, లోటు లేని ఆనందము, శాశ్వత ఆనందం, స్థిరమైన ఆనందం, అవునా? ఇది దాని లక్షణం. మనం ఏం చేస్తాము? దీన్ని తీసుకెళ్ళి విషయం మీద ఆరోపించి దాన్ని ఏం చేస్తాము? విషయానికి జగత్తుకి లక్షణం ఏమిటి? దాని ఒక్కటే ఒక లక్షణం, అశాశ్వతం, అస్థిరం. అది స్థిరంగా ఉండదు, శాశ్వతంగా ఉండదు. మనం ఈ ఆత్మ లక్షణాలను తీసుకొని ఆ జగద్విషయాల మీద, కోరికల మీద రుద్దుతాం. రుద్ది ఏం చేస్తాం? బలవంత పెట్టి అది ఎప్పటికి ఉండాలనుకుంటాం. కోరేదేమో శాశ్వత ఆనందాన్ని, అశాశ్వతమైన దాని మీద కోరాలని ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే తన స్వరూపాన్ని, నేను అన్న స్వరూపాన్ని నాది అన్న దాంట్లో చూడాలనుకుంటాడు. నాది అన్నది నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా సంసారం, నా పిల్లలు, నా ఉద్యోగం, నాది అనే అన్ని ధర్మాలను కల్పించుకొని వీటిలో శాశ్వత స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాడు. అందుకు అవి దుఃఖమైనవి. అవి ఎప్పుడు నాది, ఎప్పుడు నేను కాదు కదా. చాలాసార్లు చెప్పుకుంటాం, కళ్ళజోడు నాది, నేనవుతుందా? కాదు. అంతేనా? అట్లాగే ఎప్పుడు కళ్ళకు పెట్టుకునే ఉన్నా కళ్ళజోడు వేరు, నేను వేరు. అట్లాగే నాదెప్పుడు నేను కాదు. అయితే ఈ దుఃఖాన్ని సంసారం సాగరం దుఃఖం అన్నారు. ఎందుకు ఇంత సాగరం దుఃఖమైంది? ఆనంద స్వరూపమైన సచ్చిదానందములోంచి వచ్చిన సంసారము ఇంత దుఃఖ సాగరం అయిందా? సృష్టి రచనలో దుఃఖం లేదు, నీ అవగాహనలో ఉంది. నువ్వు దుఃఖంగా తీసుకుంటున్నావు. ఎందుకు? మొట్టమొదటినే ఒప్పుకోలేదు కాబట్టి, సృష్టికి సమన్వయాన్ని ఒప్పుకోలేదు కాబట్టి. ఇప్పుడు మీకు ఒక వరం ఇస్తే ఉన్న పళంగా మీ జీవితంలో ఇంతవరకు అయిపోయిన దాంట్లో, జరిగిపోయిన జీవితంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని, ఒక విషయాన్ని మీరు చేసిన దాన్ని మార్చుకునే అవకాశం మీకు ఇస్తే మార్చుకుంటారా? ఏదైనా సరే. మార్చుకుంటారా? మీ లౌకిక జీవితంలో చెప్తున్నాను. ఇప్పటి వరకు జరిగిపోయిన అన్ని విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు అదే జరిగిందో ఏదైనా అనుకోండి, మీ జీవితంలో జరిగిన దాన్ని దేన్నైనా మార్చుకోవాలనిపిస్తుందా మీకు? అరే ఇట్లా కాదు, అట్లా చేసుంటే బాగుండేది అని అనుకోని ఏదైనా ఉందా? ఆల్టరేషన్, ఎడిటింగ్ చేసుకుంటారా?
పోయినప్పుడు మాట ఈయనని కాక ఇంకొక ఆయనని పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఈవిడిని కాక ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఇక్కడ కాకుండా ఇంకో చోట ఇల్లు కట్టుకుంటే బాగుండేది, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం చేస్తే బాగుండేది లాంటివైనా తెలియదు. మీకు ఒక మంచి అవకాశం ఇది అనుకోండి, ఇస్తే అవకాశం చేసేసుకోవచ్చు ఇప్పుడు. మీరందరు బుద్ధిమంతులు కాబట్టి చక్కగా ఏమీ లేదు నాకు మార్చుకునేదంటే ఒప్పుకున్నట్టు జీవితాన్ని. లేదా ఇచ్చారు కదా వరము, నేను వెంటనే తీసుకొని ఏదో మార్చుకుంటానంటే ఇప్పటిదాకా జరిగిన దాన్ని ఒప్పుకోనట్టు. అంతేనా? ఆల్టరేషన్స్ కావాలని అనిపిస్తుంది మనకు. ఇది ఇల్లు కట్టుకుంటే రెనోవేషన్ చేసుకుంటాం చూసారా, అట్లాంటిది ఏదో కావాలని మనకు అనిపిస్తుంది అంటే మనం జరిగిన దాన్ని ఒప్పుకోలేదు, సమన్వయం కాలేదు. దాంతో సమన్వయం అయిపోతే అసలు స్పర్ధ రాదు. ఎప్పుడైతే మనం ఒప్పుకోకుండా ఇది ఇట్లా జరుగుండకూడదు, ఇంకోలాగా జరుగుండాలని అన్నామో సృష్టిని ఒప్పుకోలేదనే అర్థం. అట్లా జరగాల్సి ఉంటే అట్లాగే జరిగేది కదా. నీ బెత్తడు బుర్రతో అదంతా జరగట్లేదు. సృష్టి ఇంటెలిజెన్స్తో, యూనివర్సల్ ఇంటెలిజెన్స్తో నడుస్తుంది ఇక్కడ. అన్ని మ్యాచెస్, మిస్ మ్యాచెస్ అన్నీ కూడా నువ్వు చేసుకోవట్లే. నీకెవడు భర్త రావాలి, ఏ ఉద్యోగంలో చేరాలి, ఎవడు కొడుకుగా పుట్టాలి, ఎవడు కూతురుగా రావాలి, ఎవరింటికి వెళ్ళాలి కోడలుగా, ఇవన్నీ కూడా డిసైడెడ్. దేని బట్టి? నీ ప్రవృత్తికి మ్యాచింగ్ అది. అన్వయ వ్యతిరేకంలో కూడా మ్యాచింగ్ అది. కొంత అన్వయంగా ఉంటుంది, కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ఇట్లా కలగలిసిన జీవితం కాబట్టి ఎంజాయ్ చేస్తుంటాడు సినిమాలాగా మనిషి. అన్నీ ఉన్నాయి. సాగరం దుఃఖం లేదు సృష్టిలో. సృష్టిలో ఏది జరిగిందని నువ్వు రెనోవేట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరమే లేదు. అంతా సవ్యంగా జరుగుతుంది, సవ్యంగానే జరుగుతుంది. ఇది ఒప్పుకోవటం. ఎప్పుడు ఒప్పుకోవటం ఉందో ఈ శ్లోకంలో చెప్పిన దుఃఖం వాడికి ఉండదు. అయితే సాధకుడైన వాడు ఏం చేస్తాడు? దీని నుండి తప్పించుకోవటం కోసం ప్రయత్నం ఎట్లా చేస్తాడు? దుఃఖమును కూడా అన్వయంగానే తీసుకొని ఈరోజు ఏం చేస్తాడు? వీళ్ళందరూ కూడా నాకు సహకరించే వాళ్ళే అనే ఈ సమదృష్టి రావాలంటే ఎట్లా వస్తుంది? సమదృష్టి రావాలంటే ఎప్పుడు జాగృతి అంటే ఏమిటంటే ఒక్కటే, మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం, నీ గుర్తింపును మార్చుకో. భౌతికమైన విషయములతో, భౌతికమైన దేహంతో, భౌతికమైన జీవితంతో నిన్ను గుర్తించకు. నువ్వు ఇది కాదు. నువ్వెవరు? సచ్చిదానంద స్మృతి స్వరూపానివి. జన్మలనెత్తే జీవుడివి కూడా కాదు. అదేదో ఊరికే భుజగించడం కోసం చెప్తారు అంతే తప్ప నువ్వు జన్మలనెత్తే జీవుడివి కూడా కాదు. కేవల సచ్చిదానంద స్వరూపుడివి. అది గుర్తించడానికి వచ్చిందే ఈ జన్మ అనే అవకాశం. ఎప్పుడు ఇది గుర్తించాడో అసలు సృష్టిలో ప్రతి వస్తువులో, ప్రతి పదార్థంలో ఆ సచ్చిదానంద స్మృతి కనిపించకుండా ఉండదు వాడికి. అంతా మంచే. ఎందుకంటే అవన్నీ కూడా అలాంటి అవకాశాలను ఎత్తిన జీవులే, ప్రాణులే. ఒక దోమ, చీమ దగ్గర నుండి కూడా అది కూడా సచ్చిదానంద స్మృతిని గుర్తించటానికి ఆ జన్మనెత్తింది. చీమై మన ఇంట్లో పంచదార తినడానికి వచ్చిందని మనమేమో అనుకోవద్దు. నీకు దానికి ఏమీ సంబంధం లేదు. దాని ఉద్యమంలో అది ఉంది, నీ ఉద్యమంలో నువ్వున్నావు. ఆ బల్లి, దోమ, చీమ ఎట్లాగో భార్య, పిల్లలు, భర్త అందరూ కూడా ఎవరి ఉద్యమంలో వాళ్ళు ఉన్నారు అంతే. సత్రాగత జన సముదాయ హైవ అంటారు. అంటే ఒక తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏముంటుంది, ఆ సత్రంలో కలుసుకుంటారు కదా అందరూ, ట్రైన్లో కలుసుకున్నట్టు. ఒక ప్రయాణంలో ట్రైన్లో కలుసుకున్నారు. ఆ భోగిలో కూర్చున్నంతసేపు అందరూ పూర్వకాలం అయితే బాబాయ్ గారు, పిన్ని గారు, వదిన గారు, అన్నయ్య గారు ఇట్లా వరుసలు కలిపేసుకొని మాట్లాడేసుకునేవాళ్ళు. తర్వాత దిగిన తర్వాత ఎక్కడదక్కడ అంతే. అంతే ఇది కూడా అంతే. ఒక కుటుంబంలో ఉన్నంత మాత్రాన చేత నేను నా వంశంలోని అన్నీ అని అవన్నీ రుద్దుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. తాత్కాలికంగా ఇక్కడ ఉన్నాం. ఇక్కడ పని అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? సాధన పూర్తయితే స్పష్టత వస్తే సచ్చిదానంద స్మృతిలో లీనమైపోవటమే. స్పష్టత రాకపోతే ఇంకో చోటుకి వెళ్తాం, ఇంకొక అవకాశానికి వెళ్తాడు. బెటర్ ఛాన్స్.
అంతే కదా, అప్పుడు దుఃఖం లేదు. కనుక జాగృతి అంటే ఏమిటి? తస్మాత్ జాగ్రత్త. జాగ్రత్త అంటే ఏమిటి? ఏది జరుగుతున్నా సరే దాన్ని ఒప్పుకొని ఆ ఒప్పుకున్న దాంతో సమన్వయం అయిపోతే మనిషి జాగృతి వస్తుంది. ఏమొస్తుంది? నేనేదో అక్కడ అదే ఉంది. ప్రవృత్తి పరంగా మ్యాచింగ్ అనేది అసాధ్యం సృష్టిలో. సమభావం రావటం అనేది దేహధారులకు దేహంతో వచ్చే గుర్తింపులతో సమానత్వం సృష్టిలో రాదు. ఎంతమంది రాజకీయ నాయకులు స్టేజ్ ఎక్కి సమత్వం రావాలి, సమానత్వం రావాలి అని ఉద్యమాలు చేసినా రాదు. మనిషి ప్రవృత్తి చేత, సంస్కారం చేత వేరువేరే. కేవల సచ్చిదానంద స్మృతి చేతనే అందరూ సమానం. ఈ సమానత్వం సమాజంలో రావాలంటే ఎవరి వృత్తి వ్యాపార ధర్మాలన్నీ వాళ్ళు చేసుకుంటూ కూడా ఎరుకలో సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని ఉంటే ఈ విభేదాలే రావు, మనిషికి స్పర్ధలే రావు. ఇది సమాజంలో పునాదుల్లో ఉండాలి. అంటే ఒక పిల్లవాడు పుడుతూ ఉంటే వాడి పునాదిలోనే ఈ సంస్కారాన్ని నింపాలి. జీవుడంటే సచ్చిదానంద స్మృతి స్వరూపుడు, అందరూ అదే స్వరూపం. అయినా సరే మన పాత్రలో మనం ఉంటాం, మన విధి నిషేధాలన్నీ మనం పాటిస్తాం. అంటే చేయకూడదేదో చేయవలసిందేదో మనం చేసుకుంటూ వెళ్తాం ఆ పాత్రలో జరిగినది. కానీ ఎరుకలో మాత్రం ఎప్పుడు ఏముండాలి? నేను సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని. ఇది జాగృతి, మేలుకోవటం. మోహనిద్ర నుండి మేలుకుంటే దుఃఖం కూడా సమన్వయం అయ్యే ఉందని తెలుస్తుంది, మన కోసమే ఉందని తెలుస్తుంది. కనుక ఇక్కడ ఏమంటున్నారు? ఇవన్నీ బాధలన్నీ బయటి గుర్తింపులతోనే. తర్వాత ఏమంటారు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవన. రుణానుబంధ రూపాలట మనం అన్ని. ఏమిటి? పశు పత్ని సుతాదయ. ఇది కర్మ సిద్ధాంతం చెప్తుంది. కర్మ ఏం చెప్తుందండి? కర్మ చేస్తే ఏమొస్తుంది? ఫలం వస్తుంది. ఫలం వస్తే ఏం చేస్తాం? తింటాం. చెట్టుకు పండు వస్తే ఏం చేస్తాం? తింటాం. అంటే భోక్త అవుతాడు. కర్మ చేసి కర్త అయినాడు, కర్మ ఫలమును తిని భోక్త అయినాడు. చెట్టు నాటినప్పుడేమో నేను నాటాను అన్నాడు, పండు వచ్చినప్పుడు తిన్నాడు. అంతేనా? ఇది కర్మ సిద్ధాంతం. చేసేవాడు తానైతే భోక్త తానే అవుతాడు. ఈ భోక్త అయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ దీనికి తిని ఊరుకుంటాడా? మనం ఎందుకు తింటాం అన్నం? మళ్ళీ పని చేయటానికి, అంతే కదా. మళ్ళీ పని చేసేది లేకపోతే తినే అవసరం లేదు కదా. మళ్ళీ పని చేయాలి కాబట్టి తింటాం. ఈ భోక్త మళ్ళీ ఏమవుతాడు? ఇంకో కర్మకు కర్త అవుతాడు. మళ్ళీ కర్మ ఫలం వస్తుంది, మళ్ళీ దాన్ని తింటాడు. అయితే ఆ పండు ఎట్లా ఉంటుంది? ఒకసారి సుఖం అనే కర్మఫలం వస్తుంది, ఒకసారి దుఃఖం అనేది వస్తుంది. సుఖం వస్తే మళ్ళీ ఏం చేస్తాడు? పుణ్యకర్మలను చేసుకుంటూ వెళ్తాడు. పాపం చేస్తే ఏమవుతుంది? పాపకర్మలను చేసుకుంటూ వెళ్తే స్వర్గాది లోకాలు వస్తాయి ఒక్కొక్కసారి పుణ్యకర్మ చేస్తే. పాపకర్మ చేస్తే నరకం వస్తుంది. అంతేనా? ఇంక ఈ చక్రం ఎప్పుడు ఆగుతుంది? ఇంకా ఆగదు. అది ఎట్లాంటిది? తిరుగుతూనే ఉంటుంది. చక్రవత్ పరివర్తంతే. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే. ఇది ఎప్పటిదాకా పోదు. ఇట్లా ఏమవుతుంది? ఈ జన్మలో మళ్ళీ రుణగ్రస్తులు అవుతారు కదా. పూర్వజన్మలో పితరులే మనకు ఈ జన్మలో పిల్లలు అవుతారట. ఎందుకంటే మనకు వాళ్ళు పోయిన జన్మలో జన్మనిచ్చి సేవ చేశారు కదా. ఆ సేవ చేసిన రుణం తీర్చుకోవాలి కదా. మనం తీర్చుకోవాలి కనుక మనకు పిల్లలై పుడతారట. పిల్లలై సాధిస్తారు. అత్తమామలను సాధించారనుకోండి చాలా కష్టం. మీ పిల్లలై మళ్ళీ ఏం చేయలేకుండా అవుతుంది. అతనంటే తిడతారు కానీ పిల్లలని ఏం చేస్తారు? అందుకే తస్మాత్ జాగ్రత్త. లౌకికంగా కూడా ఎవరినైనా హింసించి వాళ్ళని బాధ పెట్టి ఏదైనా చేస్తే వాళ్ళు పిల్లలై పుడతారట. ఎందుకు? పిల్లలైతే ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? వదులుకోలేరు, పట్టుకోలేరు. ఇంకెవరినైనా వదిలేస్తారు కానీ లోకంలో పిల్లల్ని మాత్రం, భర్తనైనా వదిలేయచ్చేమో ఒక్కొక్కప్పుడు, పిల్లల్ని కొంచెం కష్టమే. వదిలేస్తారేమో కానీ చాలా కష్టమైంది. అంత తొందరగా చేసే పని కాదు. ఎట్లా ఉంటుంది? అరకత్తరలో పెట్టి నొక్కుతూ ఉంటారు. వాడు
మంచి శిక్ష. బాగుంది కదా. ఇది రుణానుబంధ రూపం. ఏమిటి? పశు పత్ని సుతాదేహ. పశువు కూడా. పశువు మనకు సేవ చేస్తుందా, మనం పశువుకు సేవ చేస్తామండి? అది కాసిన పాలిస్తుంది, మనం బోళ్ళంత సేవ చేస్తాం దాన్ని, అంతేనా? అది కూడా మన చేత సేవ చేయించుకోవడానికి, పిల్లలు కూడా మన చేత సేవ చేయించుకోవడానికి. అందరూ ఎవరెవరికి నువ్వు సేవ చేస్తున్నాను అనుకుంటున్నావో, వాళ్ళ చేత ఏదైనా పొందుతున్నాను అనుకుంటున్నావో, వాళ్ళన్నీ ఏమిటి? రుణానుబంధ రూపాలట ఇవన్నీ కూడా. రుణక్షయే క్షయం యాంతి. రుణం క్షయించిపోతే ఆ క్షణాననే ఇంకతను విడిపోతుంది, ఆ జన్మ విడిపోతుంది, అక్కడి నుండి బంధం తెగిపోతుంది. ఇంకా పోనీ చావు వచ్చి తెగిపోతుంది, లేకపోతే దూరం అయిపోతారు, ఇంకా వాడితో మనకేం సంబంధం లేకుండా ఉంటుంది. ఇది ఏమంటున్నారు దీంట్లో? ఏమంటున్నారు? తత్ర కా పరిదేవన అంటున్నారు. ఆ విషయంలో ఏడుపెందుకు ఇంకా నీకు అని అడుగుతున్నారు. ఇప్పుడు మనిషికి, ప్రతి మనిషి సావు చూశాడా లేదా? చూశాడా లేదా? పుట్టుక చూశాడా లేదా? తనది చూడలేదు. తన పుట్టుక తన చావు తనకు తెలియదు, వేరే వాళ్ళ పుట్టుక చావు తనకు తెలుస్తుంది. ఈ పుట్టుక చావుల వల్ల ఏర్పడే అనుబంధం కూడా తనకు తెలుస్తుంది. ఈ అనుబంధం వెనుక ఇంత నాటకం నడుస్తుందని కూడా మనం ఈరోజు ఇక్కడ చెప్పుకోకపోయినా సరే, ఈ మాట లోకంలో అందరికీ తెలుసా తెలియదా? తెలుస్తూనే ఉంటుంది కొద్దో గొప్ప, మరీ తెలియకుండా గుడిగా ఏముండరు కదా, తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా ఒక వ్యక్తి దూరమైనప్పుడు మనం కష్టపడతాం. ఎందుకో చెప్పండి? ఒక వ్యక్తి దూరమైనప్పుడు మనం బోరుమని ఏడుస్తున్నామంటే అక్కడ ఒక అర్థం ఉంది. ఏమిటది? ఎవరు ఎక్కువగా ఏడుస్తారో తెలుసా? ఆ వ్యక్తి నుండి పొందవలసిందే, ఆ వ్యక్తికి ఇవ్వవలసిందే అయిపోకపోతే, అంటే మనం ఎట్లా ప్రవర్తించాలో ఆ వ్యక్తితో, దాని ఇప్పుడు ఒక తల్లి కొడుకున్నాడు అనుకోండి, తల్లి చనిపోయింది, పిల్లవాడు బాగా బాధపడుతున్నాడు. ఎప్పుడు బాధపడతాడంటే, మనం ఏమనుకుంటాం, ప్రేమ ఎక్కువ ఉంటే చాలా బాధపడతాడంట. పొందవలసిన ప్రేమ పొంది ఇవ్వవలసిన ప్రేమ ఇచ్చేసి ఉంటే వాడు బాధపడాడు, స్థిరంగా ఉంటాడు. ఆ బంధంలో మన డ్యూటీ పూర్తి అయిపోయి ఉంటే, అంటే మన అనుభవంలో నేనేం లోటు చేయలేదు, తీసుకోవాల్సింది తీసుకున్నాను, ఇవ్వవలసింది ఇచ్చాను, డీల్ అయిపోయింది, అక్కడ తృప్తి పడతాడు. కానీ లోకంలో ఎవ్వరూ కూడా ఆ ప్రేమను పూర్తి చేసుకోలేరు. అంత స్వార్థమే ఇక్కడ. లావాదేవీల ప్రేమలే కానీ నిజమైన ప్రేమ గనక ఇచ్చుంటే మనిషి బాధపడడు, స్థిరత్వం వస్తుంది వాడికి. ఆ బంధంలో మనము అసలైన ప్రేమను పొందలేదు, అసలైన ప్రేమను ఇవ్వలేదు. ఇదంతా పైదేం నాటకము. దీనికి ఒక కథ చెప్తారు. ఒక యువకుడు అంటే పెళ్ళైన వాడే, పెళ్ళై పిల్లలు ఉండి చిన్న పిల్లలు ఉన్న వ్యక్తి. ఒకసారి చాలా వైరాగ్యం వచ్చేసింది అతనికి. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ ఉన్నారు అతనికి. అయినా కూడా బాగా వైరాగ్యం వచ్చి దారి మరలించుకొని కొంచెం భక్తి మార్గంలోకి వెళ్దామని అనుకున్నట్టు. అనుకొని ఒక సాధువు దగ్గరికి వెళ్ళి, నాకు ఏదైనా ఒక మంత్రం చెప్పండి, నాకు ఉపదేశం ఇవ్వండి, నేను మారిపోతాను, ఇప్పటి నుండి నాకు సంసారం మీద ఆసక్తి లేదు ఎక్కువగా అని అన్నట్టు. మంత్రం ఇవ్వండి అంటే, సరే ఇస్తాను, కానీ దానికి ఒక కండిషన్, మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి అని అన్నట్టు. ఒప్పుకోవాలంటే ఏముందండి, ఇంట్లో వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం, నేను ఏది అడిగితే అది చేస్తారు, మీరు అట్లా ఏమనుకోకండి, అనుమానించకండి అని అన్నట్టు. నేనంటే చాలా ప్రేమ వాళ్లకు, నేను ఏదంటే అది చేస్తారు, నా కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు, మీరు అనుమానించద్దు, నాకు మంత్రం ఇవ్వండి అంటే, సరే ఒక చిన్న మాట చెప్తాను, నీ వాళ్ళంటే ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది కదా అని అతనికి ఒక చిన్న మూలిక ఇస్తాను నేను నీకు. ఆ మూలిక తిని నీకు స్పృహ తప్పుతుంది, నువ్వు పడుకో, కానీ నీకు జరిగేదంతా తెలుస్తుంది. అప్పుడు నేను వస్తా మీ ఇంటికి, ఆ తర్వాత నేను మీ వాళ్ళతో మాట్లాడి నీకు మంత్రం ఇస్తాను అన్నట్ట. వినున్నారా ఈ కథ? వినే ఉంటారు. వెళ్ళేటప్పటికి ఆ మూలిక తిని అతని స్పృహ తప్పి పడిపోతే ఇంట్లో వాళ్ళందరూ అతను చనిపోయారనుకున్నారు. ఓ బోరుమని. మరి వయసులో ఉన్నవాడు చనిపోతే బాగానే ఎక్కువగానే ఏడుస్తారు కదా. ఎందుకు చెప్పండి ఎక్కువగా ఏడుస్తారు వయసులో ఉన్నవాడు చనిపోతే?
లావాదేవీలు ఉన్నాయి కదా, వీడితో వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, వాడితో వీళ్ళకి అవసరాలు ఉన్నాయి, కాబట్టి బాగా ఏడుస్తారు. బాగా మంచాన పడేవాళ్ళు చచ్చిపోతే ఏడుస్తారు ఎవరైనా? ఏం ఏడవరు, ఊరికే 2 బొట్లు రాల్చి ఊరుకుంటారు, అంతేనా? కొంతమంది బయటకు అంటారు, కొంతమంది లోపల అనుకుంటారు, అంతేగాని ఏం ఏడవరు, ఎందుకంటే లావాదేవీలు ఏం లేవు కాబట్టి. ఇప్పుడు ఇతను వయసులో ఉన్నాడు కదా, ఇంట్లో అందరూ బోర్మని ఏడుస్తున్నారట. ఏడ్చేటప్పటికి సాధువు వెళ్ళేటప్పటికి ఓదార్చున్నాడు. పోనీ అమ్మ పోనీ అను, లేదండి ఆయన లేకుండా మేము బతకలేమండి, అదండి ఇదండి అంటుంటారు కదా, అంటుంటే అయితే మరి మీ బాధ అందరిది చూడలేక చాలా కష్టంగా ఉందమ్మా, అతను నేను బతికిస్తానన్నట. బతికిస్తానంటే అమ్మో అంతకంటే మాకు ఇంకా అదృష్టం ఏముంటుంది అన్నారట. సరే ఒక్క కండిషన్ దానికి, అతని స్థానంలో వేరొకరు ఎవరైనా చచ్చిపోతే ఆయన బతుకుతాడు, మరి బాగుంటుంది కదా, అందరికీ కూడా సౌకర్యంగానే ఉంటుంది, మీకు వయసులో ఉన్నాడు కదా, లావాదేవీలు ఎక్కువ ఉన్నాయి అతనితో అని అంటే అందరి మొహాలు సడన్గా ఒక్కసారిగా మారిపోయినాయి, అవన్నీ ముఖ కవలికలన్నీ మారిపోయి సరే తల్లి ఉంది కదా, నువ్వు లేక నేనెందుకురా, నా కళ్ళ ముందే నిన్ను చావడం చూడాల్సి వచ్చింది అని అన్ని ఏడుస్తారా లేదా తల్లులు? సరే తల్లిని రీప్లేస్మెంట్, ఆయన స్థానంలో నువ్వు చచ్చిపోతావా అంటే ఆమె అన్నదట, మా ఆయన ఇంకా బతికే ఉన్నాడు, ఆయనకు నేను లేకపోతే అసలు ఏ పని సాగదు, టైంకి మందులు వేసుకోడు, తిండి తినడు, ఎంత కోడలు వండి పెట్టినా నేనుంటేనే ఆయనకు సాగుతుంది, లేకపోతే కష్టము, ఇల్లంతా కూడా నేనే నడిపిస్తున్నాను, ఇంకా తాళం చెవి గుర్తి కోడలికి ఇవ్వను కూడా లేదు, నేను లేకపోతే ఎట్లా, ఈ పశువులు, ఈ పొలాలు, ఈ ఇల్లు వాకిలి ఎవడు చూస్తాడు ఇదంతా అని అన్నదట. మరి ఆ కొడుకు కావాలని అంటివి కదా అంటే ఇక ఏం చేస్తాం మరి అని కాంప్రమైజ్ అయింది. సరే తండ్రి అంటే ఇక అసలు నేను ఇంటికి యజమానిని అన్నాడు, కాటికి కాలు చాపుకున్నా కూడా నేనే యజమానిని అంటాడు, అంతేనా? ఇంకొకరికి అప్పగించడాలు ఉంటాయా? ఇంట వెంట కుక్కకు కూడా అలాంటి అలవాటు ఉండదు, చచ్చేదాకా నా ఆధిపత్యమే ఉండాలని అంటాడా లేదా? ఎందుకు? అది పోతే తన ఉనికికే వస్తుంది, ఎందుకంటే దాంతోనే ఉనికిని పోల్చుకుంటాడు కాబట్టి, నేను ఇంటి యజమానిని అనుకున్నాడు కాబట్టి. సరే ఆయన అంటే ఇంకా అసలు యజమాని లేకపోతే తలకాయ లేని శరీరం లాంటిదే కదా, ఇంకా అసలే వీలు కాదన్న. భార్య మరి బాగా ఏడుస్తోంది, అయ్యో భర్త లేకుండా ఎట్లా జీవించాలని ఏడుస్తుంది అని భార్యనేమన్నా మరి నువ్వమ్మా అంటే ఆమె ఏమంటుంది, చిన్న చిన్న పిల్లలండి, తండ్రి లేకపోయినా బ్రతుకుతారు కానీ తల్లి లేకుండా ఎట్లా ఉంటారు పిల్లలు అని అన్నది. ఇంకా పిల్లలు ఇక వాళ్ళకి అసలే ప్రశ్నే లేదు, వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఎంతో ఉంది, కాబట్టి అంత ఏడ్చిన వాళ్ళు ఎవరన్నా వస్తారా మన స్థానంలోకి? మరి ఏడ్చారు కదా ఇందాక, ఎక్కడన్నా ఎవరైనా ఏడుస్తుంటే వెళ్ళి కథ చెప్పిరండి, జ్ఞానోదయం అవుతుంది, నాటకాలు ఆడకుండా ఉంటారు, కొంచెం గెట్ టుగెదర్ అవుతుంది. చచ్చిపోతే తల్లి చచ్చిపోయిన తర్వాత ఏ అమెరికా కొడుకు, మద్రాస్ కొడుకు, బెంగళూరు కొడుకు, బాంబే కొడుకు అందరు వస్తారు, ఎన్నో రోజుల తర్వాత పిల్లలందరూ కలుసుకున్నారు, ఆ ఒక్క రోజు తర్వాత ఏమవుతుంది, ఆవిడ చావు ఆవిడకి పోయింది, తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారు? కూతుర్లు కొడుకులు అన్న చెల్లెళ్ళు ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? ఆ 10 రోజులు ఏడుస్తుంటారు, ఎవరైనా వచ్చినప్పుడు ఏడుస్తారు, గేట్లో అక్కడ ఎవరైనా రాగానే వీళ్ళందరూ రెడీ అవుతారు, ఓ 4 ఉంటారు ఏడ్చే బ్యాచ్, పెద్దవాళ్ళని అక్కడ కూర్చోబెట్టి పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అంతేనా కదా? ఎంజాయ్మెంట్ క్యాంప్ అయింది అది, ఇంతే కదా? వీళ్ళ కోసమే కదా మనం ఏం చేసాం. ఒక సన్యాసి ఒకసారి అన్ని సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసిని ఒక ఊర్లో ఏం చేశారట, సన్మానం చేద్దాం, ఆయనకు ఎంతో త్యాగం చేశాడనని ఈ ఊర్లో వాళ్ళు సభ ఏర్పాటు చేశారట. మరి సన్యాసి అంటే గొప్పవాడు కదా, ఎందుకు? అన్న వదిలేసినందుకు, అవునా? విలువైనవన్నీ వదిలేశాడు కదా, అని సన్మానం చేద్దామని సభ ఏర్పాటు చేసి పిలిచారట. ఆ సన్యాసి వచ్చి ఏం చేశాడట, ఆయన మాట్లాడమని అన్నమాట. అసలు నేనేం సన్యాసినండి, మీరందరు నాకంటే గొప్పవాళ్ళు అని అన్నట్టు. అదేమిటి, మాకందరూ ఇంకా భార్య పిల్లల బంధాలు అన్నీ ఉన్నాయి కదా, మరి మేమేమో వదిలిపెట్టలేదు కదా అని అన్నట్టు. అయితే ఆయన అన్నాడట, నేనేమో ఈ విలువలేని వాటిని అన్నింటిని వదిలేశాను, భార్య పిల్లలు ఆస్తులు ఇవన్నీ విలువలేనివి. ముక్తి విలువైందా, ఈ సంసారం విలువైందా చెప్పండి? ముక్తి విలువైంది. మీరందరూ ముక్తిని వదిలేశారు, చాలా విలువైంది వదిలేశారు కదా మీరు కదా గొప్పవాళ్ళు, నేనేముంది భార్య పిల్లలు వీటిని వదిలేశాను అంతే, ఇవి ఎట్లాగో విలువలేనివి, ఒకరోజు ఉండేవి పోయేవి. ముక్తి చాలా విలువైంది, గొప్పది, దాన్నందరూ వదిలేసిన వాళ్ళు గొప్పవాళ్ళ, నేను గొప్పవాడినా?
చెప్పండి. అట్లాగే మనం ఏంటి వీళ్ళందరి కోసము ముక్తిని వదిలేస్తాం. తీరిక లేదండి, పిల్లలకి ఎగ్జామ్స్ అండి, చదువుకుందామంటే ఒక పుస్తకం బట్టి గంట సేపు చదువుకుందామంటే ఉద్యోగం చేసి చేసి బుర్రంతా పాడైపోయి శ్రమపడి ఉంది దేహం. పుస్తకం పట్టుకోగానే చక్కగా జోలబాడినట్టు నిద్ర వస్తుంది. ఇంకా ఇట్లా ప్రవచనంలో ఓం శ్రీ గురుదేవాయ నమః అనగానే టకిమని నిద్ర వచ్చేస్తుంది. అంతేనా? ఎందుకు? ఈ భార్యా పిల్లల కోసము ఎంతో కష్టపడి ఉన్నాం కాబట్టి ఆ కష్టం శ్రమంతా ఇక్కడ ప్రవచనాల్లో తీర్చేసుకోవచ్చు, పుస్తకం పట్టుకోగానే తీర్చేసుకోవచ్చు. ఇక కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అయితే అది ఎట్లా ఉంటుంది? రేపు చేయాల్సిన పనులని, గంట తర్వాత చేయాల్సిన పనులని అప్పుడే చెప్తుంది. అది రిమైండర్ కోసం దాన్ని పెట్టుకున్నట్టు ఉంటుంది ఆ ధ్యానం. రోజంతా చేయబోయే కార్యక్రమాలను చెప్తూ ఉంటే అదంతా డైరీలో రాసుకోవాలి. ఏం త్యాగం చేసాం మనం? ముక్తి అవకాశాన్ని త్యాగం చేశాం. ఈ రుణానుబంధం మనకుంది. మరి రుణం తీర్చుకోవద్దు. ఒకరి చేత ఒకరు బాధింపబడాలి, పీడింపబడాలి, అప్పుడు కదా వస్తుంది వాడికి. ఇంత స్పష్టంగా మన కంటి ముందే ఇది అనిత్యం, అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం అని స్వామి చెప్తూ ఉంటే గుడ్డి వాళ్ళలాగా ఇంకా అర్థం కావట్లేదు. ఎంతైనా కూడా ఇంకా అర్థం కాలేదంట. ఒక్క విషయం చూడండి, నావాడు అనుకున్నంత మాత్రం చేతనే మనకి ఎంత శక్తి వస్తుంది వాళ్ళకి సేవ చేయటానికి? వస్తుందా అదే చెప్పండి. రాసిచ్చేస్తాం కదా జీవితాన్ని, 24/7 365 days రాసిచ్చామా లేదా? ఎందుకు? కేవలం నా వాళ్ళు అనుకున్నంత మాత్రం చేతనే. శ్రమ తెలియట్లేదు. డ్యూటీ అనుకోగానే పిల్లలను పెంచాలని ఎంత శక్తి యుక్తులు, బుద్ధి యుక్తులన్నీ వచ్చేస్తాయి వాడికి. వృత్తి వ్యాపారాలలో ఎన్ని యుక్తులు వచ్చేస్తాయి, డబ్బు సంపాదనలో ఎన్ని యుక్తులు వస్తాయి, పెంపకంలో ఎన్ని తెలివితేటలు వస్తాయి. ఎందుకు ఇదంతా వచ్చింది? కేవలం నాది అనుకు. అదే చూడండి, నాది అనుకున్న నీ నలుగురుండే సంసారం కోసం నువ్వే ఎట్లా చేస్తున్నావో దాన్ని నాది తీసేసి అంతా నేనే అంటే అప్పుడు ఎట్లా శక్తి వస్తుంది? అందుకే లోకమంతా నేనే అనుకుంటాడు కాబట్టి సన్యాసిని నాదే అనుకుంటాడు కాబట్టి ఎంతైనా పని చేయగలడు, ఎంత శ్రమకైనా ఓర్వగలడు. ఇక్కడ స్వార్థం లేదు, అక్కడ నాది అన్నప్పుడు స్వార్థం ఉంది. కనుక నేను సచ్చిదానంద స్మృతి స్వరూపం అని గుర్తించిన వాడికి సచ్చిదానంద స్మృతి స్వరూపంలోనే అందరూ కనిపించినప్పుడు వాడికి ఎంతో శక్తి వస్తుంది, ఏదైనా చేయగలుగుతాడు. దేహాన్ని లెక్క చేయడు, ఎందుకంటే వాడికి దేహం అక్కర్లేదు. ఇంకా తాను వెలిగిన దీపానికి ఇంకో దీపపు వెలుగు అక్కర్లేదు, తానే ఇంకొకరికి వెలుగవుతోంది కదా. కనుక తన దేహాన్ని తాను ఇప్పుడు ఆ వెలుగుతున్న దీపం ఎవరి కోసం వెలుగుతుంది? పక్కవాడికి వెలుగునివ్వటం కోసం వెలుగుతోంది. అట్లాగే తాను గుర్తించిన వాడు లోకానికంతా గుర్తింపునివ్వగలడు. నేను అన్నదానికి అంత శక్తి ఉంది. అంటే నేను అని గుర్తించి అందరినీ నేను స్వరూపాలుగా సచ్చిదానంద స్మృతి స్వరూపంగా దర్శనం చేయాలి. అందుకు వచ్చింది అవకాశం. ఇది పెద్ద కష్టమేం కాదు, మనకు వచ్చిన విద్యనే ఇది. మనం చిన్న లెవెల్లో చేస్తున్నాం. నాది అన్న సంసారంలో ఎట్లా చేస్తున్నామో నేను అన్న సంసారంలో చేయండి, అప్పుడు ఈ జగత్తంతా సృష్టి రచన అవుతుంది. అది జాగృతి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దీంట్లో కష్టమేముంది? ఇందులో ఎందుకు ఇంత బాధ? రంది పడుతున్నాడు వీడు. పోనీ ఏదైనా పట్టుకున్న విషయం ఎంతవరకు ఉందా? ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అన్ని విషయాలు పట్టుకున్నాం. ఏం చేసాం? కావాలన్నది ఏదైనా ఇప్పుడు ఉంచుకున్నామా దగ్గర, వదిలేసామా? అయింది కదా, కరెక్ట్గానే జరిగింది కదా, యాజ్ పర్ డిజైనే అవుతోంది, అంతా రచన ప్రకారంగా జరుగుతుంది. ఎందుకు తెలియట్లా? భ్రాంతి ఏమిటి? ఇది తత్ర కా పరిదేవన. ఇందులో బాధపడేదేముంది, కష్టపడేదేముంది? రుణానుబంధ రూపము. రుణం తీరిపోతే ఆగిపోతాయి, ఎక్కడిదక్కడ డిస్పర్స్ అంటుంది. చేయవలసిన కార్యం అయిపోతే దేహం కూడా వదిలేసిపోతుంది. మనకి ఏమి చింత లేదు అన్న వదిలేసినందుకు. ఇంకా ఏదో పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం.
3D సినిమా చూసారా ఎప్పుడన్నా? మీరు చూడలేదా? మీరు చూసారా? మీరు చూడలేదా? 3D సినిమాలో ఏముంటుంది, అదేదో కళ్ళ జోడిస్తాడు వాడు. అయితే స్క్రీన్లోంచి బొమ్మలన్నీ బయటకు వచ్చినట్టుగా అనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు స్క్రీన్లో బుడగలు ఉన్నాయనుకోండి, అవన్నీ బయటకు వచ్చినట్టు మన ముందే ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తాయి ఆ 3D సినిమా. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇట్లా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని పట్టుకుంటే అందుతుందా? అందుతుందా? అందదు. ఉంది, కనిపిస్తూ ఉంది, సత్యంగా రంగురంగులుగా కనిపిస్తుంది. అన్నీ మన చుట్టే తిరుగుతుంటాయి అన్నీ. చోటా చేతన్ అని ఒక సినిమా వచ్చింది పూర్వం, అది చూశాడు వీడు చిన్నప్పుడు. అందులో ఇట్లాగే ఏదో బుడగలు అన్నీ ఏవేవో వచ్చినట్టు అనిపించింది, పట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు కాబట్టి బాగా గుర్తుండిపోయింది. అది చేస్తాడు ఎవరైనా సరే, చిన్నపిల్లలకైతే ఇంకా అలాంటి వస్తువులు వస్తే పట్టుకోవాలనిపిస్తుంటుంది. అందుతుందా ఎప్పుడైనా? అట్లాంటివే బయటి కోరికలన్నీ. నువ్వు ఎంత పట్టుకున్నా నీ చేతికి అందవు అవి. పోనీ శాస్త్రం చెప్పినందుకు నమ్మాలా దీన్ని? నీ అనుభవం చూసుకో, ఒకటి ఉందా ఏదన్నా? ఉందా? లేదు. చక్కగా నువ్వే వదిలేస్తున్నావు ప్రీతిపూర్వకంగా. మరుపు అనేది ఉంది చూసారా మనకు? మరుపు అనేది వరమా శాపమా? మరుపు లేకపోతే ఈ పాటికి ఏమై ఉండేది? కష్టం ఏమిటి చెప్పండి? ఒకవేళ అన్నీ గుర్తుండుంటే ప్రాబ్లం ఏమి? వాడేమో పట్టుకుందాం అనుకున్నాడు, పోయినాయి కాబట్టి మర్చిపోయాడు కాబట్టి సరిపోయింది. గుర్తుందనుకోండి రోజు ఏడుస్తూనే ఉంటాడు ఇంకెప్పటికీ. ఎందుకంటే ఏది లేదు కదా ఇప్పుడు. ఉండటం అయితే దాని లక్షణం కాదు. ఏ విషయం నీతో ఉండదు, ఏ వ్యక్తి నీతో ఉండడు, దాని లక్షణం కాదు, అది మారిపోయేదే. అదేమో మారిపోతుంది, కానీ నీ చిత్తంలో అట్లాగే అది నీ జ్ఞాపకంలో ఉండుంటే రోజు ఏడిపే, నిత్యం ఏడిపే. మర్చిపోయాం కాబట్టి బ్రతకగలుగుతున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు? ఎరుక తెచ్చుకో, జ్ఞానంతో గుర్తించు. మరిచిపోవటము దానికి పరిష్కారం కాదు, గుర్తుంచుకోవటము పరిష్కారం కాదు. ఎరుక నిలిపి దాని నిజాన్ని చూడు. దాని లక్షణం దానిది, నీ లక్షణం నీది. నువ్వేమో నిత్య సత్యస్వరూపుడివి, అదేమో అనిత్య అసత్య స్వరూపం. నువ్వు సత్స్వరూపం, అది అసత్స్వరూపం. పొసుగుతుంది ఎట్లా? కనుక దాన్ని పట్టుకోవాలంటే దాన్ని సత్ చేసి పట్టుకో. ఎట్లా సత్ చేస్తావు? అక్కడ ఉన్నది అదే కాబట్టి. భార్యలో ఉన్నది సచ్చిదానంద స్మృతి స్వరూపమే, భర్తలో ఉన్నది సచ్చిదానంద స్మృతి స్వరూపమే, అధిష్టాన ఉనికి. ఈ పైవన్నీ నాటకాలు, లావాదేవీల కోసం మనం కల్పించుకున్న నాటకాలు. అందులో భారతదేశంలో అనాదిగా భార్య అన్నాడంటే చాలు ఎన్ని హక్కులు వస్తాయి? ప్రాపర్టీ మీద హక్కు వచ్చినట్టు వస్తుంది. ఆ వ్యక్తిని ఎట్లాగైనా ఏమన్నా వాడుకోవచ్చు మనం. వాళ్ళు కూడా అట్లా ట్యూన్ అయ్యే ఉంటారు పాపం. ఇప్పుడు అవ్వట్లేదు కానీ ఇప్పుడు వాళ్ళ ఉనికి వాళ్ళకి తెలుస్తోంది. నేను కూడా మనిషిని అంటున్నారు ఇప్పుడు. పూర్వం ఎట్లా ఉండేది? అత్తగారింటికి ఆస్తి ఎట్లాగైనా వాడుకోవచ్చు, ఎవరి పేరు మీద ఎవరైనా ఏమన్నా చేసుకోవచ్చు, అట్లా ఉండేది. అట్లా ఏ బంధంలోనైనా మన అధికారాలనే మనము నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ ప్రేమలు గీమలు దోమలు ఇక్కడ ఏమీ లేవు. పిల్లల మీద పనకుండేది ప్రేమనా అధికారమా? అందుకే కదా వాళ్ళు మనం చెప్పిన మాట వినకపోతే మనకు కోపం వస్తుంది. గురువు ఎప్పుడు శిష్యుడి మీద అధికారం చూపించడు, అందుకే కోపతాపాలు రావు. నోరు మూసుకొని చెప్తారు, తీసుకుంటారు. నా అనే అధికారాన్ని మనం ఎప్పుడైతే దాని మీద రుద్దుతామో అప్పుడు బంధం ఏర్పడుతుంది. అయితే బాగుపరచకుండా ఉంటారా? అస్సలు ఉండరు. నయన భయాన్ని ఏమైనా చేసి వశం చేసుకుంటారు ఆశ్రయిస్తే. అందుకే మన గురుదేవుల మంత్రాల్లో మనం చివరికి ఏం చెప్తాం? ఆశ్రితానాం జగద్గురవే నమః. ఆశ్రయించిన వాళ్ళకి జగద్గురు స్వరూపం.
ఇది సంసారం యొక్క స్పష్టమైన రూపం. చూడు ఏదైనా సరే. అసలు ఏమిటంటే వేదాంతం అంటే ఏమిటంటే కాస్త క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకొని కాస్త సైట్ ఉంటే చెక్ చేసుకొని ఏ కళ్ళజోడో పెట్టుకొని అయినా సరే కళ్ళు నలుపుకొని అయినా సరే ఉన్నదాన్ని సరిగ్గా చూడంటుంది అంతే. వేదాంతం అంతా శాస్త్రం అంతా ఏం చేస్తుంది? సరిగ్గా చూడంటుంది. ఇంతే. మనం చేయాల్సింది ఏముండదు ఇక్కడ. ఎందుకంటే సృష్టి రచన స్పష్టంగానే ఉంది. జరిగేదంతా సృష్టికి రచనకు అనుకూలంగా స్పష్టంగానే జరుగుతుంది. కానీ మనకేమిటి? చూడలేక భ్రాంతి. అన్ని అశాశ్వతము, నేనే శాశ్వతం అన్నది నీకు అవుతోంది. కానీ నువ్వు చూడలేకపోతున్నావు. ఇంతే. కాస్త ఇప్పుడు మనకేం కావాలి? క్యాటరాక్ట్ ఆపరేషన్. సింపులే కదా. ఈ కాలంలో ఎంత సులభంగా చేస్తున్నారు చూసారా? ఒక గంటలో చేసేస్తారు. గంటలో లేజర్తో చేసేస్తారు, ఇంటికి పంపిస్తారు. 3 రోజుల్లో కళ్ళు తెరవచ్చు. అంతేనా? వాడుకోవచ్చు. అంతే సింపుల్. అది గంటన్నా పడుతుంది ఆపరేషన్కి. ఇక్కడ గురువు చెప్పేదానికి ఎంతసేపు? అట్లా అని ఇట్లా అన్నారంటే దృష్టి మారిపోదు. అప్పటికిప్పటికి తెలియనితనం పోయింది, తెలిసినతనం వచ్చింది. ఏమరపాటు పోయింది, ఎరుక వస్తుంది. ఆ తట్టి లేపే మేలు కొలిపే ఈ శ్లోకం. చెప్పండి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసారం సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత జాగృత రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాదయః రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా కా తే కాంతా కస్తే పుత్రః సంసారోయం అతీవ విచిత్రః కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాంతః. ఇది భజగోవింద శ్లోకం, భజగోవింద స్తోత్రంలోని శ్లోకం. ఏమంటున్నారు ఇక్కడ? అయ్యో, మనం ఇవాళ దండాన్వయం అవన్నీ చెప్పుకోలేదు. పుస్తకం ఉంది కదా, మీకు అలవాటైంది, మీరే చూసుకోండి. ఇంకా చిన్నపిల్లలాగా ఎన్నాళ్ళు ఇంకా. ఒకసారి క్రమం నేర్పిస్తే దాన్ని అనుసరించాలి. ఇక్కడ ఏమంటున్నారు? కస్య త్వం వా కుత ఆయాతః కా తే కాంతా కహ తే పుత్రః అయం సంసారః అతీవ విచిత్రః ఇహ భ్రాంతః తత్వం చింతయ. ఒక ప్రశ్న, మూల ప్రశ్న జీవితంలో రావటం లేదు మనిషికి. ప్రశ్న వస్తే దాని సౌభాగ్యం ఏమిటో తెలుసా మీకు? ప్రశ్న వస్తే ఏమిటి సౌభాగ్యం? అంతే, జవాబు దొరుకుతుంది. ప్రశ్నయే రాకపోతే జవాబు అనేదే లేదు జీవితంలో. అట్లాగే చుట్టూ ఉన్న ప్రజలను చూస్తున్నారా? ప్రశ్నలు లేవు, జవాబులు లేవు. మందబుద్ధి అంటారు. స్కూల్లో మాస్టర్ పిల్లలకు పాఠాలు చెప్తుంటారు కదా. పాఠాలు చెప్తున్నప్పుడు ఏమవుతుంది? ఓ 50 మంది పిల్లలు ఉంటారు. 50 మందిలో సాధారణంగా 45 మంది చెప్పింది చెప్పినట్టు ఊగొడతారు. కొంతమంది అసలు వినరు, కొంతమంది ఊగొడతారు. ఓ 5 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు సందేహం రావటం అనేది ఎంత మంచి సూచన అది. ఎటువంటిదంటే రోగం వస్తే సిమ్టమ్ బయటికి తెలియటం అనేది. కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చినప్పుడు రోగ లక్షణాలు బయటికి తెలియవు. అసలు తెలియకుండా ముదిరిపోయి 3వ స్టేజ్ క్యాన్సర్ బయటికి వచ్చేస్తుంది. అది ఎంత కష్టం. అదేదో ఫస్ట్ స్టేజ్లో మనకు రోగ లక్షణాలు తెలుసుంటే, మనం గుర్తించుంటే, మనం చక్కగా దాన్ని బాగు చేసుకునేవాళ్ళం. అది తెలిసేటప్పటికే 3rd స్టేజ్ 4th స్టేజ్ అయిపోయింది అనుకోండి, ఇంకేముంది, చేసేది ఏమి ఉండదు. అప్పటికే చెక్ చేయగానే డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు. అట్లా కాకుండా సందేహం రావాలి, సూచన మనకు అర్థం కావాలి. ఇది చాలా మంచిది. ఎప్పుడైనా ప్రశ్న అడిగితే పిల్లలు చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని ముందు.
ఏ రకమైన ప్రశ్న అయినా అడగనివ్వండి. ఆ కుతూహలతని పిల్లల్లో చంపేయద్దు. మనం పెద్దరికం వహించి ఇట్లాంటి ప్రశ్న అడగొద్దు, అట్లాంటి ప్రశ్న అడగొద్దు, ఇవన్నీ ఎదిరించినట్టు కనీసం దేవుడు ఎక్కడుంటాడని అడిగితే కూడా తిట్టి కూర్చోబెడతారు వాడిని. కొంతమంది పిల్లలు అడుగుతారు కదా, ఎందుకు అట్లా ఉంది, ఇది ఎందుకు ఇట్లా చేయాలి అంటే, ఇది ఇంతే ఆచారం చెయ్యి అంతే, సమాధానం అట్లాగే ఉంటుంది. అంతేగాని దానికి ఒక పరిష్కారం ఇస్తామని అనుకోరు అసలు. కనుక ప్రశ్న రావటం చాలా గొప్ప విశేషం. ఇక్కడ ఏం అడుగుతున్నారు? కస్యత్వం వా కుత ఆయాత, నీవెవడవు, ఎక్కడి నుండి వచ్చా? ఫస్ట్ ప్రశ్న, ఎక్కడి నుండి వచ్చావు? తల్లి గర్భం నుండి వచ్చాను. గొప్పగా చెప్తాడు, అంతేనా? అక్కడికి ఎక్కడి నుండి వచ్చావు? తల్లి గర్భంలోకి ఎక్కడి నుండి వచ్చావు? తండ్రి గర్భం నుండి. కరెక్ట్. తండ్రి గర్భంలోకి ఎక్కడి నుండి వచ్చావు? అన్నం నుండి వచ్చావు. అన్నంలోకి ఎట్లా వెళ్ళావు? ధాన్యపు గింజలోంచి వచ్చాడు, అంతే. అక్కడికి ఎట్లా వెళ్ళావు? వర్షపు నీరు ద్వారా. వర్షపు నీరులోకి ఎక్కడికి అక్కడికి ఎట్లా వచ్చావు? ఆకాశంలోకి ఎక్కడి నుండి వచ్చావు? నువ్వెవడసలు? అదేదో చిన్నప్పుడు మనకు ఒక కథ చెప్తారు చూసారా, చేప ఎందుకు ఎండలేదు. ముందు ఒక రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళారట. వేటకెళ్తే 7 చేపలు పట్టుకున్నారట. 7 చేపలు పట్టుకొని ఎండలో పెట్టారట. అవి చూస్తే ఎండలేదట. చేప ఎందుకు ఎండలేదని అడిగాట. అడిగితే గడ్డి మోపు అడ్డం వచ్చింది అన్నట. గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చామంటే ఆవు మేయలేదు అన్నట. ఆవు ఎందుకు మేయలేదంటే మేపేవాడు ఉంటాడు కదా, ఆ పిల్లాడు మేపలేదు అన్నట్టు. ఆ పిల్లాడి దగ్గరికి వెళ్తే పిల్లాడు ఎందుకు మేపలేదంటే అవ్వ బువ్వ పెట్టలేదు అన్నట్టు. అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదంటే అమ్మాయిని చీమ గరిచింది అంటారు. చీమ ఎందుకు గరిచామంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట. ఇది కథ. ఇప్పుడు ఈ కథలో ఇంతకీ చేప ఎందుకు ఎండలేదో మనకు సమాధానం వచ్చిందా? రాలేదు. ముందు మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటి? రాజు కొడుకులు వేటకెళ్తే చేపలను పట్టుకుంటారా? ఎక్కడన్నా వేటకెళ్ళి చేపలను పట్టుకుంటారా? పట్టుకోరు. పట్టుకున్నా కూడా వాళ్ళు అది ఎండలో పెడతారా? పెట్టరు. అంటే మనకి ప్రశ్నలే రాలేదు. కథ విని ఊగొట్టి ఊరుకున్నా. జీవితం కూడా అట్లాగే ఉంది కదా. నువ్వెవరో తెలియదు, ఎక్కడి నుండి వచ్చావో తెలియదు, ఎందుకు ఇక్కడ ఉన్నావో తెలియదు, ఏం తెలియదు. కథ అంతా చూసుకుంటూ చక్కగా సినిమాలో బతికినట్టుగా బతికేసి తెర మీద బొమ్మకి ఎప్పుడు సందేహం రాదు. అట్లాగే మనకు కూడా ఎప్పుడు సందేహం రావట్లేదు ఎవరు నువ్వు అని. అసలు మౌలికమైన విషయాల్లో సందేహం రానంత మందబుద్ధి మనకి ఎట్లా ఉంది? ఇది తమోగుణం అంటే. తమోగుణం అంటే ఏమిటి? నీ గురించి నీకు ప్రశ్న రాదా అసలు? అంటే మనం ఏం చేసాం? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేహంతో గుర్తింపుని తాదాత్మ్యత చెందామన్నమాట. పుట్టగానే ఏమైపోయింది? కూతురో కొడుకో అయిపోతాడు. అన్న, తమ్ముడు, చెల్లి, ఇవన్నీ బంధాలు వచ్చేస్తాయి. అంటే దాన్ని ఎంత హాయిగా తీసేసుకున్నాం చూడండి. దేహాత్మ భావం అనేది ఎంత లోతుగా ఉంటుందంటే దాని మీద ఇంతవరకు ఒక ప్రశ్న రాలేదు మనకి. దాన్ని ఎంత చక్కగా ఒప్పుకుంటాం. సచ్చిదానంద స్మృతి అంటే అదేమిటో తెలియట్లేదండి అంటాం అంతే. దేహం గురించి సందేహం ఏముంటుంది? ఇంకా పైగా దానికి ఒక పేరు, దేహానికి ఒక పేరు పెడతారా? ఆ పేరు మీద నక్షత్రాలు చూస్తారు. ఆ నక్షత్రాల పేరు మీద పేరు పెడతారో ఏదో చేస్తారు. ఆ పేరు పెట్టడానికి నక్షత్రాలకి దేహానికి ముడిపెట్టుకొని వాటి వల్లనే అన్ని గ్రహ దోషాలు అన్ని వీడికి వస్తాయనుకొని దీని మీద ఎంత నమ్మకం ఉంటుందో వాడికి. సచ్చిదానంద స్మృతి మీద మాత్రం అసలు వాడికి పరిచయం కూడా ఉండదు. అంటే మౌలికమైన విషయాన్ని ప్రశ్నించనే లేదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. అంటే ప్రశ్నించడం వల్ల కలిగే సౌభాగ్యం ఏమిటంటే నీకు జవాబు దొరుకుతుంది. అసలు సృష్టిలో సాయిబాబా తెలుసు కదా, బాగా అందరికీ ఇప్పుడు భక్తి ఎక్కువ కదా సాయిబాబా దగ్గరికి అందరూ వెళ్తారు, ఎక్కువ మంది వెళ్తారు. ఎందుకు?
కోరికలు తీర్చే కలియుగ దైవం అనుకుంటారా ఏమని. అయితే ఆయన అంటాట, ఎంతో మంది వస్తున్నారు నా దగ్గరికి, నా దగ్గరేమో జ్ఞానం అంతా భాండాగారంలో పెట్టుకున్నట్టు పెట్టుకున్నా, ఒక్కడు కూడా జ్ఞానం గురించి ప్రశ్ననే అడగలేదు ఇంతవరకు. ఆయన వాపోతున్నాడట. ఆయన చరిత్రలో ఉంటుంది. జ్ఞానం బోధ చేద్దామని ఆయన ఉన్నాడు. సాధువులు సన్యాసులు దగ్గరికి, కనీసం దేవుడిని ఎట్లాగో వ్యాపారంలోనే సంబంధం చేసుకున్నారు కదా, సాధువులు సన్యాసులన్న దాన్ని మినహాయింపు చేయొచ్చు కదా. వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఇవే కోరికలు కోరుకుంటే ఎట్లా? సాధువులు సన్యాసులు దేనికుంటారు? ఎందుకు అవతరిస్తారు వాళ్ళు? అందరికి బోధ చేయడానికి. అలాంటి సందేహాలు అడగచ్చు కదా. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పెళ్ళిళ్ళు పిల్లలు ఇల్లు వ్యాపారం ఉద్యోగం గురించి అడిగితే, వెంకటేశ్వర స్వామి ఎట్లాగూ గుత్తాలాగా దానికి ఆయనని మాట్లాడేశారు. ఇంకా దానికి కోరికలు తీర్చడానికే ఉన్నాడు. ఆయన ఏమంటారు? ఆపద మొక్కులవాడు. మొక్కులు మొక్కుకోవడం తీర్చుకోవడం, ఇంకా ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. కనీసం సాయిబాబా లాంటి ఎవడన్నా పుట్టి ఏదన్నా చేద్దామని వస్తే లోకానికి, ఆయన కూడా దేవుడు చేసేసి నీ కోరికలు తీర్చు, నీకో సింహాసనం ఇస్తా, బంగారు సింహాసనం ఇస్తా, బంగారు కిరీటం ఇస్తా, కూర్చొని పడుండు అక్కడ, నేను అడిగే కోరికలన్నీ తీర్చుకోమని అంటాడు. వాళ్ళనన్నా కనీసం వదిలేయచ్చు కదా. ఓ సన్యాసి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు పెళ్లి కావట్లేదు అంటే వాడిని చేస్తాడు దానికి. అవన్నీ జరగవని తెలిసేగా సన్యాసం తీసుకున్నాడు. ఆయనకు కూడా ఇట్లాంటివి అయ్యే ఉంటాయి కదా, అవన్నీ అట్లాగే ఉంటాయని తెలిసి కదా సన్యాసం తీసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అడిగితే ఎట్లా? కనుక మౌలికమైన ప్రశ్నలే రావు మన జీవితంలో. ఏ కథ చెప్తే అది ఊగొట్టడమే. కథ కంచికి మనం ఇంటికి. పుట్టామా చచ్చామా. ఇక్కడ భజగోవిందంలో అడుగుతున్నారు శంకరులు, కస్యత్వం వా కుతాయాత, ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు? మన ఇంటికి ఎవరన్నా వస్తే అడుగుతామో మనం? ఆయన అదే అడుగుతున్నాడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు? పైగా ఇంకా నువ్వే ఎవరో తెలియదు నీకు. కాతే కాంతా కస్తే పుత్ర, ఇక నేనే ఎవరో తెలియకపోతే నా భార్య పిల్లలు ఏం తెలుస్తారు? ఎవరు నీకు భార్య, ఎవరు నీకు పుత్రుడు? అయం సంసార అతీవ విచిత్ర. అడ్రస్ తెలియని వాళ్ళు అందరూ ఒక ఇంట్లో ఉండి వాళ్ళ అడ్రస్ ఒకటి ఏర్పరచుకుంటారట. వీళ్ళకి ఇంటికో అడ్రస్ ఉంటుంది, వీళ్ళకో ఆధార్ కార్డు ఉంటుంది. వీళ్ళకే వీళ్ళు ఎవరో తెలియదు, ఆధార్ కార్డు వీళ్ళని పరిచయం చేస్తుంది అందరికి. అన్నిట్లో ప్రూఫ్ మనం అదే పెట్టాలట. నిజానికి మనకు అవన్నీ ఉన్నా లేకపోయినా సరే ఆధార్ కార్డులో మాత్రం అన్నీ ఉండాలి వివరాలు. నేను వదిలేసాను సన్యాసం తీసుకున్నానంటే ఊరుకోరట. నీకు ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే, నీకు ఇవన్నీ వివరాలు ఉండాల్సిందే అంటారట. ఇది సమాజం. ఇప్పుడు అడ్రస్ లేని వాళ్ళందరూ వచ్చి చేరి వాళ్ళకి అడ్రస్ లేకపోయినా ఒక ఇంట్లో ఉండి ఇదే మా అడ్రస్ అని చెప్పుకొని బతికే ఈ మనుషులందరూ ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ చాలా మంచి వివరణ వస్తుంది. ప్రతి మనిషి ఇంత అజ్ఞానంలో కూడా ఒక జ్ఞానిలాగా ప్రవర్తిస్తాడు. చూడండి, నువ్వు ఇటు రా అంటే నేను వస్తున్నా అంట. మనం ఏమన్నాము? నువ్వన్నాం వాళ్ళని. వాడేమన్నాడు? నువ్వు వస్తున్నాను అనట్లే, నేను వస్తున్నా అంటున్నాడు. అంటే ప్రతి వ్యక్తిని మనము నువ్వు చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నేనని గుర్తించుకుంటే నేను గాక నాకేదైనా నువ్వే అవుతుంది. అంతేనా? నేనొక్కటే నాకు నేను గాక దేన్నైనా ఏమంటాను? నువ్వు అంటాం. ఇది నువ్వు అంటాం. అంతేనా? నువ్వు అన్న ప్రతివాడు కూడా నేననే పలుకుతాడు కానీ నువ్వని పలకటం లేదు. అంటే నేను ధిక్కరిస్తున్నాడు కదా వాడు. నువ్వెక్కడుంది ఇప్పుడు సృష్టిలో? నువ్వు నా భార్య అంటే నేను ఫలానా అంటుంది ఆమె. అంతేనా? తనేమనుకుంటున్నాడు? నువ్వు స్థానంలో భార్య, నేను స్థానంలో నేననే గుర్తించుకుంటుంది తను. ఆ స్త్రీ నేనని గుర్తించుకుంటున్న స్త్రీని, నేను స్థానంలో నేనని గుర్తించుకుంటున్న స్త్రీని నువ్వు అని చేసి భార్య అన్నాడు, నువ్వు అని చేసి తల్లి అన్నాడు. నువ్వెవరిని చేయాలనుకున్నా వాళ్ళందరూ నేనుగానే ప్రతిస్పందన చేస్తారు. పలికేది ఎట్లా పలుకుతారు? నేనండి అంటాడు. అంతేనా? నేనండి అనకుండా ఏమనడు.
నేననే గుర్తించుకుంటున్నాడు. ఇంత అజ్ఞానంలో, తెలివిలేనితనంలో ఇంత మొద్దుగా ఉండి కూడా వాడు సత్యాన్ని వదిలిపెట్టలేడు. వాడు సత్య స్వరూపుడే, సచ్చిదానంద స్మృతి స్వరూపుడే. ఇంత చాలు, మనం ఏమీ కష్టపడక్కర్లేదు. దీన్ని పరిశోధన చేసి ల్యాబ్లో తీసుకెళ్ళి సైంటిస్ట్ పరిశోధన చేసినట్టు సంసారాన్ని పరిశోధన చేసే అవసరమే లేదు. కళ్ళు తెరిచి చూస్తే కనిపిస్తుంది, ఒక్కొక్క సత్యం కనిపిస్తుంది. ఎవడికి వాడు నేననే బతుకుతున్నాడు. అందుకే కరోనా లాంటిది వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇలాంటి వాటికి. వేదాంతులకు పండగ అది. ఎందుకంటే సత్యాలన్నీ బట్టబయలై కనిపిస్తూ ఉంటాయి. అంతవరకు ఎట్లా ఉంటుంది? అసత్యం సత్యం డ్రెస్ వేసుకొని ఉంటుందట. అప్పుడు కనిపిస్తుంది ఎవడెవడు నావాడు. తెలిసిందే లేదా? ఎవడైనా సరే దూరం ఉండాలి. అదేదో తెలివితో చేస్తుంటే, జ్ఞానంతో చేస్తుంటే అయిపోయేది కదా, కరోనా వచ్చేది కాదు. కరోనా ఎందుకు వచ్చింది? భ్రాంతిలో బ్రతుకుతూ ఉంటే మడి ఆచారం వదిలేసి భ్రాంతిలో నావాళ్ళని బ్రతుకుతున్న వాళ్ళకి కాస్త మడి నేర్పించి ఏది ఆత్మ ఏది అనాత్మం అని చూపించి కొంచెం శుచి శుభ్రత నేర్పించి వాళ్ళకి ఎవరు నీ వాళ్ళు కాదు అనే సత్యాన్ని కళ్ళకు కనిపించేటట్టు చేయటానికి వచ్చింది. అట్లా సంవత్సరానికి ఓ రకం వస్తే మంచిదే. అసలు సృష్టి అవసరం ఉన్నప్పుడు చేస్తుందిలే, మనం ఎందుకు అడగటం? సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో ఎన్ని సంవత్సరాలకు అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నది ఏదో ఒకటి చేస్తుంది. ఎన్ని చేసినా సరే ఆ అనంతకోటి దరిద్రాలకి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు చేస్తూనే ఉంటాడు ఈ జీవుడు. అప్పుడు సృష్టి ఊరుకుంటుందా? జీవుడు జీవం మొండైతే సృష్టి మొండట, బ్రహ్మం మొండట. స్వామివారు రాసి పెట్టారు ఒక దాంట్లో. అందరికంటే గొప్పది బ్రహ్మం అండి. నిన్ను ఎదిగేదాకా వదిలిపెట్టదు అది. తత్వం చింతయ తదిహ భ్రాంత అంటున్నారు. నువ్వెక్కడి నుండి వచ్చావో తెలుసుకో. నేను అన్న ఉనికి ఎక్కడి నుండి వస్తుంది మీరు చెప్పండి చూద్దాం. ఇంత విన్న తర్వాత ఆకాశంలోకి ఎక్కడి నుండి వచ్చావని అడిగాం కదా, అక్కడ అయిపోయింది. స్మృతి అనేది ఊట. స్మృతి ఉంది మనకు, స్మృతి ఆధారంగానే బ్రతుకుతున్నాం. సచ్చిదానంద స్మృతి ఊట ఎక్కడి నుండి వస్తుందని అడగొద్దు మనం. అది వస్తుంది అంతే, ఉన్నదాని నుండి వస్తుంది. ఉన్నదాని నుండి ఊటగా వస్తుంది. అది నేను అన్నవాడు మళ్ళీ భార్య పిల్లలు అని ఈ నాటకాన్ని సత్యంగా చూడడు. వాడు ఉంటాడు అక్కడ, కానీ సత్యంగా అనుకోడు. భ్రాంతి ఉన్న చోట ఏమవుతుందో తెలుసా మీకు? మనం భ్రాంతిలో ఉన్నాం. ఇప్పుడు సాధకులు కదా, సాధకులుగా మాకంతా తెలుసండి, మేము భ్రాంతిలో లేమండి అని అనుకున్న భ్రాంతిలో ఉన్నారా, నిజంగానే జ్ఞానంలో ఎరుకతో బ్రతుకుతున్నారా? సాధకులు ఎట్లా తరచి చూసుకోవాలి? ఎప్పుడైనా సరే మనకు తెలిసిన సత్యాన్ని నా అనేవాడికి చెప్పలేకపోయామనుకోండి, మనం భ్రాంతిని పోషిస్తున్నామని అర్థం. నీకు ఆచరణ యోగ్యమైంది, నా వాళ్ళు ఆచరిస్తే పాపం వాళ్ళకి ఇప్పుడే ఎందుకు అనే అలాంటి భావన మనకి ఏదైనా వచ్చిందనుకోండి, ఇప్పుడే వేదాంతం ఎందుకు వాడికని వాడిని లౌకికంగానే సుఖపెట్టే ప్రయత్నం చేస్తూ మనం మాత్రం సాధకులుగా ఉన్నామంటే మనం భ్రాంతిలో ఉన్నామని అర్థం. నేను సాధన చేస్తాను కానీ పిల్లలకి ఇవన్నీ ఎందుకు, కాస్త సుఖంగా ఉండనిస్తే, వాళ్ళని ఏదో సుఖపడనిస్తే, వాళ్ళ భోగాలను అనుభవపడనిస్తే బాగుంటుంది అంటే మనం చెప్తే మారుతారంటే చెప్పే డ్యూటీ నీది అంతే. తర్వాత చేస్తాడా చేయకపోవడం వాడి సంస్కారం. నీ పాత్ర నువ్వు పోషిస్తే వాడి పాత్రకు వాడు కావాలంటే తీసుకుంటాడు, లేకపోతే లేదు. కాకుండా మనం దాన్ని సపోర్ట్ చేసామనుకోండి, వాళ్ళ దృష్టిని సపోర్ట్ చేస్తే మనమే సరిగ్గా లేమని అర్థం. అంతే, మనకే స్పష్టత లేదని అర్థం, మనకే దృఢత్వం లేదని అర్థం. లోకంలో లోకం రీతి, మఠంలో మఠం రీతి. అప్పుడు వీఆర్ నాట్ ఫేర్. కనుక ఇది ఒక భ్రాంతి, సాధక భ్రాంతి. సాధన భ్రాంతి ఇంకా కొంచెం గొప్పది.
ఏదైనా మరి గొప్పది కదా. లోకంలో అందరూ గౌరవిస్తున్నారంటే గొప్పతనం వచ్చినట్టే కదా. అయితే సంసార భ్రాంతి పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంసారం భ్రాంతి స్వరూపమని అనిత్యమని మనకు తెలుసు కాబట్టి అది ఎప్పటికైనా పోతుందనే ఆశ ఉంటుంది. సాధక భ్రాంతి, జ్ఞాని భ్రాంతి ఎట్లా ఉంటుంది? అది అస్సలు పోదు. ఎందుకంటే అయిపోయింది అనుకుంటున్నాడు. నేను చాలా సరిగ్గా చేస్తున్నాను అని అనుకుంటున్న వాడు ఇంకెట్లా మారుతాడు? కనుక తరచి చూసుకోండి. లౌకిక సాంసారిక దృష్టిని ఒప్పుకున్నామా, తెలిసి ఒప్పుకున్నామా, తెలియకుండా ఒప్పుకుంటున్నామా, భ్రాంతిలో చేస్తున్నామా? వాళ్ళకు మనం చేయగలిగిన శ్రేయస్సు ఏమిటి? నిన్ను ఆశ్రయించి నీతో కూడిన వాళ్ళు, ఈ సంసారం అనే బంధంలో కూడిన వాళ్ళకు నువ్వు చేయగలిగిన ఒకే ఒక్క వాళ్ళకు మంచి పని ఏమిటి? శ్రేయస్సు ఏమిటి? ఈ బంధం అబద్ధం అని ముందు వాళ్ళకి తెలియజేయాలి. తర్వాత వాళ్ళు అర్థం చేసుకోకపోతే వదిలేయచ్చు. మనం ఏం చేస్తాం వాళ్ళకి సంస్కారం లేకపోతే. కానీ మన వైపు నుండి ఆ మాట ఎప్పుడన్నా చెప్పామా? భర్తకు చెప్పే ధైర్యం ఉందా? భార్యకు చెప్పే ధైర్యం ఉందా? పిల్లలకు చెప్పే ధైర్యం ఉందా? తల్లిదండ్రికి చెప్పే ధైర్యం ఉందా? ఇంకెవరైనా బంధంలో ఉన్నవాడికైనా చెప్పే ధైర్యం ఉందా? ధైర్యం ఎప్పుడు వస్తుంది? స్పష్టత ఉంటే ధైర్యం అదే వస్తుంది. అస్పష్టతలో ధైర్యం ఉండదు మనిషికి. కనుక అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? నీవెవరో, నీ స్థితి, నీ ఎరుక ఏ స్థాయిలో ఉంది? దేహంగా, మనస్సుగా. ఎందుకంటే మనస్సు చాలా మోసం చేస్తుంది సాధకులను. సంసారిని మోసం చేసే మనస్సు కంటే సాధకులను మోసం చేసే మనస్సు అది ఇంకా ట్రిక్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు వీడికి సహకరిస్తున్నట్టే ఉండి వాడిని భ్రాంతిలో ఉంచుతూ ఉంటుంది. అట్లా అందుకే సంసారాన్ని వదిలిపెట్టలేరు. ఎంతో విన్న తర్వాత కూడా వదిలిపెట్టలేరంటే బయట భౌతికంగానే కాదు, అభౌతికంగా మనస్సులో కూడా వదలదు అది. ఈ మనస్సు ఏం చేస్తుందంటే వాళ్ళ మానాన వాళ్ళని బతకనివ్వు, మనం సాధన చేసుకుందాం అంటుంది. వాళ్ళ మానాన వాళ్ళని బతకనివ్వు అని అన్నదంటే వాళ్ళని మోసం చేద్దాం అని అర్థం, అంతే కదా. ఆ మాట చెప్పి వదిలేసేయచ్చు మనం. మళ్ళీ ఆ చెప్పడం కూడా ఎట్లా ఉండాలి? తానెంత స్పష్టంగా సరళంగా తెలుసుకుంటే అంత స్పష్టంగా సరళంగా చెప్తా. దాన్ని జటిలం చేసి అసలు అధ్యాత్మ విద్య అంటేనే ఏదో భయంకరమైన భూతంలాగా వాళ్ళకి చూపించొద్దు. ముందు అష్టకష్టాల పాలవుతాడు సాధకుడు అన్నట్టు మొహం పెట్టద్దు. అది చాలా సంతోషకరమైన మంగళకరమైన సోపానం అని వాడికి తెలిసేటట్టు చేయాలి. కానీ ఇక మా నాన్నని చూసిన తర్వాత నేను జీవితంలో ఎప్పుడు సాధన చేయను అన్నట్లుగా వాడిని తయారు చేసుకోవద్దు. మా అమ్మని చూసిన తర్వాత నేను ఎప్పుడు సాధన చెయ్యను అనేటట్టుగా వాళ్ళకి ఇంప్రెషన్ ఇవ్వద్దు. ఎప్పుడవుతుంది అది? మనమే చాలా కష్టపడిపోతుంటే సాధన చేసి వాళ్ళకి అట్లాగే కనిపిస్తుంది. అది మనం చాలా సరళతనంగా సహజంగా దాన్ని తీసుకున్నప్పుడు అందరికీ అట్లాగే కనిపిస్తుంది. అది ఇట్స్ క్వైట్ న్యాచురల్. వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. మళ్ళీ అది అవ్వాల్సిన అవసరం ఏం లేదు. చాలా చిన్న మాటల్లో సహజంగా స్పష్టంగా చెప్పచ్చు. దాన్ని కష్టపెట్టి రంది చేయక్కర్లేదు. అప్పుడు దాన్ని ఏమంటున్నారు ఇక్కడ? తత్వం చింతయ అంటున్నారు. చింతన చేసిన వాడి అవుతాం సత్యాన్ని. ఆ చింతన అంటే ఎట్లా ఉంటుంది? చింతన అంటే చితి సంజ్ఞానే ధాతు. చింతన చేయటం అంటే ఏమిటంటే, మనం అనుకుంటాం చింతన దేన్ని చేస్తాం? మనం ఒక విషయాన్ని చింతన చేస్తున్నామంటే స్మరిస్తున్నాం అని అర్థం. దేన్ని స్మరణ చేస్తాం? మనసు దేన్ని స్పష్టంగా గ్రహిస్తుందో దాన్ని స్మరణ చేస్తాం. పట్టుకుంటుంది అన్న. గ్రహింపంటే పట్టుకోవటం. మనసు దేన్ని పట్టుకుంటే దాన్ని చింతన చేస్తాం. ఒక విషయాన్ని చింతన చేయటం మనకు అభ్యాసమే కాబట్టి దాంట్లో అర్థం చేసుకోండి. విషయాన్ని ఎట్లా అనుకుంటాం? ఈరోజు అనుకున్నంత మాత్రం చేతనే రాత్రి కల్లోకి కూడా వస్తుంది, రేపు పొద్దున్న లేవగానే గుర్తొస్తుంది ఒక విషయం. ఎట్లా వచ్చింది? మనస్సు పట్టుకుంది కాబట్టి, అంతే. ఇప్పుడు మనస్సుకు సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగునే దాని ఉనికిగా చెప్పామంటే అంటే మనస్సు చెడ్డది ఎప్పుడూ కాదు. మనస్సుకి సచ్చిదానంద స్మృతి యొక్క ఉనికియే వెలుగు.
ఆ వెలుగు దానికి స్పష్టంగా అందేటట్టు చేస్తే అంటే ఏమిటి? విషయాలన్నీ దాంట్లో కుప్పించకపోతే సచ్చిదానంద స్మృతి ఉండనే ఉంది. చూడండి, మనము నిశ్శబ్దంగా ఉండడానికి ఏం ప్రయత్నం చేయాలి? అంతే కదా, ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటాం మనం. మాటనే అప్పుడప్పుడు వస్తుంది, మాట వచ్చేది పోయేది, నిశ్శబ్దం ఎప్పుడు ఉండేది. అట్లాగే సచ్చిదానంద స్మృతి ఎప్పుడు ఉంటుంది. ఆలోచనలే వచ్చిపోయేవి, అవి ఎన్నున్నా సరే వచ్చిపోయేవి. అవి ఉన్నదేమిటి? సచ్చిదానంద స్మృతి. శబ్దం లేకపోతే నిశ్శబ్దమే ఉంటుంది, అట్లాగే ఆలోచన లేకపోతే సచ్చిదానంద స్మృతియే ఉంటుంది. అది చింతన అంటే. అది ఉంది ఆల్రెడీ, సంజ్ఞానం, ఎరుకతో ఉండటం అంతే. నువ్వు అదే అయ్యున్నావు, అదే ఉంది, ఏమీ చింతలేదు ఇక్కడ. మళ్ళీ నేను దాన్ని గుర్తు చేసుకుంటా, నేను సుబ్బయ్య, నేను సుబ్బయ్య, నేను సుబ్బయ్య అని ఎప్పుడన్నా స్మరణ చేశామా? ఫలానా పేరు పెట్టారని తర్వాత మనమే ఎప్పుడైనా నేను ఇది అని గుర్తుపెట్టుకున్నామా? దాన్ని గుర్తుపెట్టుకునే విషయమా అది? అట్లా లేదు, అవసరమే లేదు. అట్లాగే నేను సచ్చిదానంద స్మృతిని, నేను అహం బ్రహ్మాస్మి అనే అవసరం లేదు. నువ్వు అదే. అది మంత్రం చెప్పుకోవాల్సిన మంత్రం కాదు, ఎరుక నిలుపవలసిన మంత్రం. ఉండట్లా అంతే. ఇది చింతన అంటే ఉండటం, సహజ స్థితిలో ఉండటం. సహజ స్థితిలో నువ్వు అదే, వేరే పట్టుకోకపోతే నువ్వు అదే. తదిహ భ్రాంత తత్వం చింతయ. ఈ భ్రాంతిని తొలగించుకోవాలంటే స్మృతిలో ఉండు, ఇంతే. ఎవరెవరో కూడని, ఏమైనా జరగని, ఏ స్థితిగతుల్లో ఉన్నానో ఒప్పుకో, అన్నీ నాకు అవకాశంగా వచ్చింది. ఇది జాగృతి. ఎవ్వరిని కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, నిందించక్కర్లేదు, తూలనాడక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు. తల్లి అన్నం ఎట్లా వండి పెడుతుందో 2 మంచి మాటలు చెప్పటం కూడా తల్లికి విధింపబడింది. కార్యం కర్మ, భగవద్గీత కార్యం కర్మ సమాచర అంటుంది. కార్యం కర్మ, చేయతగిన పని. కనుక ఉన్నదాని యందు స్పష్టత కావాలి. కానీ ఇక్కడ అన్నీ తెలిసే ఉన్నాయి అందరికీ, ఎవ్వరు తెలియని వాళ్ళు లేరు. అంతా మన ఉట్టి మాట, వాడికి తెలియదు అనుకోవటం. ఒక్కసారి కాస్త కళ్ళు నలుపుకొని చూస్తే లేవగానే మనకి ఎట్లా ఉంటుంది? కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి, అప్పుడు స్పష్టంగా ఏవి కనిపించవు. అప్పుడు ఏం చేస్తాం? కాస్త చల్లటి నీళ్లు తీసుకొని మొహాన కొట్టుకుంటే కనిపిస్తుంది, అంతేనా? అట్లాగే ఈ భ్రాంతులన్నీ పోవాలంటే కూడా కేవలం కళ్ళు దృష్టి మార్చుకో. దృష్టి మారితే సృష్టి మారుతుంది. చెప్పండి. కాతే కాంత కస్తే పుత్రః సంసారోయం అతీవ విచిత్రః కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాంతః. ఓం సంసారవైరిణే నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్ సత్.